సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. I ఆమేన్. would like to appreciate Pastor Sundavi. యా Sundavi. యా ఈ సమయంలో దైవజనులు పాస్టర్ సుందరరావు గారిని నేను అభినందిస్తున్నాను. For allowing me to be here tonight ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి నాకు అనుమతి ఇచ్చినందుకు ఆయన ప్రభు దీవించును గాక. to say something from the Word of God. కొంత వాక్యములో కొన్ని సంగతులు పంచుకోవడానికి నాకు చక్కటి అవకాశమును దైవజనులు నాకు కల్పించారు. అందును బట్టి ప్రభు ఆయన దీవించును గాక. Amen. ఆమేన్. I'd like to appreciate all the pastors here. ఇక్కడ ఎవరైతే దైవజనులు ఉన్నారో వారందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. Baunara. మీరందరూ బాగున్నారా దైవజనులారా? God bless you richly. దేవుడు మిమ్మలను బహుగా దీవించును గాక. Amen. ఆమేన్. I heard the pastor saying I must preach 2 services tonight. ఇక్కడ పాస్టర్ గారు చెప్పడం నేను విన్నాను. ఈ రాత్రి 2 కోటాలు ఇక్కడ చెప్పమని చెప్పి నాతో చెప్తున్నారు. Because of the morning service. ఎందుకంటే ఉదయకాలము కూటము లేదు కనుక ఉదయకాలపు కూటము సాయంకాలపు కూటము 2 కలిపి ఈ రాత్రి చెప్పేయాలని దైవజనులు చెప్తున్నారు. You know, to be honest with you, in my country we are not used to such preaching. అయితే ఇలాంటి గొప్ప రకమైనటువంటి బోధలను ఇష్టపడుతున్నందుకు అలాగే మా దేశంలో కూడా ఇలాంటి బోధలను అందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారు. 2 services a day, no. ఇలాంటి ఒక రోజుకి 2 సర్వీసులు అంటే మా యొక్క దేశంలో అది సాధ్యము కాదు. అది చాలా కష్టమైనటువంటి పని. ఆ కారణమును బట్టే నేను 2 కోటాలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. 2 services for a day is for you, the brothers in India. మా దేశంలో అయితే ఇది సాధ్యం కాదు రోజుకి 2 కోటాల్లో చెప్పడం. అయితే భారతదేశంలో అయితే ఇది సాధ్యమవుతూ ఉంది. ఆమేన్. I can make it weekend, Friday, Saturday, Sunday. వారాంతపు కోటాలు కలిగి ఉంటాము. అలాగే ఫ్రైడే, అలాగే సాటర్డే, సండే, ఈ విధంగా వారానికి 3 సార్లు మాత్రమే మేము కూడుకుంటాము. Like special meetings, 2 is okay. ఒకవేళ ప్రత్యేక కోటాలైనా కానీ రోజు కానీ ఆ విధంగా మేము పెట్టుకుంటాం. కానీ ప్రతిరోజు ఉదయం సాయంకాలం అనేది మేము మా దేశంలో మేము ఆ విధంగా చేయట్లేదు. But not Monday 2, Tuesday 2, Wednesday 2, Thursday 2, Friday 2, no. సోమవారం 2, మంగళవారం 2, బుధవారం 2, గురువారం 2, ఈ విధంగా మేము 2 కోటాలు ప్రతిరోజు మేము కలిగి ఉండమండి. It's quite difficult. ఇది చాలా సాధ్యం కాని పని అండి. ఇది చాలా Praise కష్టం. the Lord. ప్రైజ్ ద లార్డ్. God is good. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. It's good to meet you for the first time here in India. ఈ భారతదేశంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన మన కొరకు మంచి దేవుడై ఉన్నాడు. But we have been together before the world began. అయితే మనము భూమికి పునాదులు వేయబడక మునిపే ఇదివరకే మనము కలుసుకున్నాము. We were in the mind of God. మనమందరము కూడా దేవుని యొక్క మనసులో మనం కలుసుకున్నాము. Before the world began. అసలు భూమి పునాదులు వేయబడక మునిపే, భూమి ప్రారంభించబడక మునిపే మనమందరము కూడా ఆయన మనసులో వెనక భాగంలో ఉన్నాము. So we knew each other from eternity. అయితే నిత్యత్వములో ఒకరు మనమందరము కూడా తెలుసు. మీరు నాకు తెలుసు, అలాగే నేను మీకు తెలుసు. Amen. ఆమేన్. We knew each other from eternity. మనం నిత్యత్వము నుండి మనం ఒకరినొకరు తెలిసిన వారమే. Amen. ఆమేన్. So we నామమును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. because God loves us. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. This world doesn't love you. ఈ లోకము మనల్ని ఎంత మాత్రము ఇష్టపడదు. It's only God loves you. కేవలము దేవుడు మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు, లోకం మనల్ని ప్రేమించదు. Amen. ఆమేన్. The message of the hour ఈ గడియ వర్తమానము is our open door. ఈ గడియ వర్తమానము మన కొరకు తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది. Are you getting that one? ఈ మాటను మీరు పట్టుకుంటున్నారా? The message of the hour ఈ గడియ వర్తమానము is our open door. ఇది ఈ గడియ వర్తమానము మన కొరకు తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది.
I want to discuss tonight with you, to fellowship around that. ఓ దాని మీదనే ఈ రాత్రి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క కూడికలో ఈ మాటలే మీకు చెప్పాలనుకుంటున్నాను. About the message of the hour ఈ గడియ వర్తమానము is our open door today. yes, ఈ దినము కొరకు ఈ గడియ వర్తమానము మన కొరకు తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది. Let's open our Bibles, Revelation chapter 3. అయితే మనం పరిశుద్ధ గ్రంథం వైపు మనం తిప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుదాము. Amen. Verse 7. Revelation chapter 3 verse 7. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాము. Amen. ఆమేన్. Now the Bible says, and unto the angel of the church in Philadelphia write, these things saith he that is holy, and he that is true, he that hath the key of David, he that openeth, and no man shutteth, and shutteth, and no man openeth. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చదువుకుందాము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయివాడినైనా సత్య స్వరూపయోగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, I know thy works, behold, I have set before thee an open door, and no man can shut it, for thou hast a little strength, and hast kept my word, and hast not denied my name. yes, 8వ వచనం కూడా చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. Behold, I will make them of the synagogue of Satan, which say they are Jews and are not, but do lie. Behold, I will make them to come and worship before thy feet, and to know that I have loved thee. yes, 9వ వచనం కూడా మనం చదువుదాము. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించెదనని తెలుసుకున్నట్లు చేసేదను. Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world, to try them that dwell upon the earth. yes, 10వ వచనం మనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. Behold, I come quickly, hold that fast which thou hast, that no man take thy crown. yes, 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నభారించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. He that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out. And I will write upon him the name of my God, and the name of the city of my God, which is New Jerusalem, which cometh down out of the heaven from my God, and I will write upon him my new name. 12వ వచనం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. He that hath an ear, let him hear what the Spirit says unto the churches. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. May the Lord bless the reading of his word. చదవబడినటువంటి ఆయన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. You may take your seats. మీరందరూ కూడా కూర్చొనవచ్చు. Oh, the pastor is not there. Okay. Praise the Lord. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? Amen. Are you happy? ఈ రాత్రి మీరు సంతోషంగా ఉన్నారా?
Amen. ఆమేన్. It's good for us to be here tonight. ఓ ఈ రాత్రి మనం ఇక్కడ ఉండటం అయినది మంచిదై ఉన్నది. As you message believers, ఓ ఒక వర్తమాన విశ్వాసులుగా మనము, you know, Brother Branham, మనకు తెలుసు, మీకు తెలుసా, సోదరుడు బ్రహ్మ గారు చెప్తున్నారు, after reading these scriptures, ఈ యొక్క లేఖనములు తీసుకున్న తర్వాత he was preaching the church of Philadelphia. ఈ యొక్క లేఖనాలు తీసుకుని ఆయన ఫిలదెల్ఫియా సంఘమునకు అనేక సంగతులు బోధించాడు. Philadelphian church age. ఈ మాటలు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము చెప్పి ఉన్నాడు. To those who read the spoken word. ఓ ఎవరైతే ఈ యొక్క పలకబడిన మాటను వారు చదువుతా ఉన్నారో. But I don't have time to go into detail to what I want to say tonight. ఓ చూడండి, నేను ఏదైతే వాటికి విషయం చెప్పాలనుకుంటున్నానో మరింత లోతుకు వెళ్ళను, కానీ కొన్ని సంగతులు అయితే దాని మీద మీకు బోధిస్తాను. Because of our time. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. And it's one service. ఎందుకంటే ఈ యొక్క కోటికలో, so if it is one service, ఇది ఒక కోడిక అయితే you pick that thing and that thing and that thing. అయితే ఒక కూడికలో ఆ విషయం అనేది, so that you understand what we are trying to say tonight. ఓ మీరు అన్ని విషయాలు కూడా చూసినట్లయితే మేము ఏమి చెప్తున్నామో ఆ సంగతులన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోగలరు. Amen. ఆమేన్. That's why you can hear the Bible saying verse 18. Verse 18. The Bible is saying verse 18. The Bible is saying verse 18 on verse 18. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఆ కారణమును బట్టి ఇక్కడ 13వ వచనంలో చెప్తా ఉన్నది, he that hath an ear. yes, చూడండి, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, let him hear. ఓ చెవి గలవాడు వినుగాక. what the Spirit said unto the churches. ఓ ఆత్మ సంగముతో ఏ మాట అయితే చెప్పుచున్నదో. Amen. ఆమేన్. some they've got ears. yes, ఖచ్చితముగా చెవి గలవాడు, but they cannot hear. ఓ చెవి లేనివాడు వినలేడు గాని చెవి గలవాడు వింటున్నాడు. some they've got eyes. ఓ ఎవరైతే కళ్ళుంటున్నాయో but they cannot see. ఓ అయితే కొన్నిసార్లు వారు చూడలేరు. the revelation in the word. ఎందుకంటే వాక్యములో ఉన్నటువంటి ప్రత్యక్షతను నువ్వు చూడలేవు. the revelation of scriptures. ఓ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతను. but we message believers. అయితే అనేక మంది చూడలేరు కానీ వర్తమాన విశ్వాసులుగా మనము we thank God for that ear that can hear. ఓ చూడండి, ఈ యొక్క కార్యమును బట్టి దేవుడను మనము ఆత్మ ద్వారా చెవుల ద్వారా మనం వినగలము. the inside ear. ఓ ఏదో మనకి బాహ్యముగా కనబడుతున్న ఈ చెవి కాదు కానీ లోపడున్నటువంటి చెవి ద్వారా ఈ ఆత్మ చెప్పుచున్న కార్యములను మనం వినగలము. that hear what God says. ఓ చూడండి, ఆ లోపడున్నటువంటి చెవి ద్వారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని మనము వినగలము. Amen. ఆమేన్. praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. we are the bride. మనము దేవుని యొక్క వధువై ఉన్నాము. the elect. ఓ ఎన్నిక చేయబడిన వారము. Amen. ఆమేన్. so if you are the bride, ఓ మీరు వధువైనట్లయితే the Bible ఆ పరిశుద్ధ గ్రంథము is the revelation of Jesus Christ. ఈ పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది. so if the Bible is the revelation of Jesus Christ, అయితే పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయినట్లయితే the wife of Jesus Christ, ఆ యేసుక్రీస్తు యొక్క వధువు, యేసుక్రీస్తు యొక్క భార్య కూడా, that's a letter to her. ఓ అయితే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క భార్యకు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ప్రేమ లేఖ అయి ఉన్నది. this is our letter. ఓ ఇది మనకి లేఖ అయి ఉన్నది. a love letter. ఓ ఇది ప్రేమ లేఖ అయి ఉన్నది. some people they might not understand it. ఓ కొంతమంది ప్రజలు ఇందులో ఏముందో దీన్ని గ్రహించలేరు. but we thank God. అయితే దేవునికి వందనాలు. God gave us that ear. ఓ చూడండి, అయితే దేవునికి వందనాలు. దేవుడు మనకు ఆ గొప్ప చెవినిచ్చాడు. that can hear. ఓ అదని మనం వినగలుగుతున్నాము. what our husband is saying. ఓ మన యొక్క భర్త ఏదైతే చెప్తున్నాడో. hallelujah. హల్లెలూయా. so the Bible అయితే పరిశుద్ధ గ్రంథము is the revelation of Jesus Christ. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. Amen. ఆమేన్. that's why in the book of Revelation chapter 1, ఆ కారణమును బట్టే ప్రకటన గ్రంథము ఆ యొక్క మొదటి అధ్యాయములో you can see how John was describing Christ in the book Revelation chapter 1. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో ఏ విధంగా యోహాను యేసుక్రీస్తుని చూడగలుగుతున్నాడో లేకపోతే వివరించగలుగుతున్నాడో ఈ సంగతులన్నీ కూడా మనం మొదటి అధ్యాయంలో చూడగలము. Amen. ఆమేన్. all other people they do not read the book of Revelation. ఓ అనేక మంది ప్రజలు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదువుతా ఉంటారు. according to them they don't understand. వారు చదివిన విధానములో వారు ఎంత మాత్రము కూడా ఈ గ్రంథాన్ని వారు గ్రహించలేరు. but
give us the book of Revelation. అయితే ఆ యొక్క ప్రకటన గ్రంథం మనకి ఇవ్వబడినప్పుడు It's our food. ఎందుకంటే అది మన ఆహారం అయి ఉన్నది. Amen. ఆమేన్. We can understand మనం దీన్ని అర్థం చేసుకోగలము. what God was saying. అక్కడ ప్రభువు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం అర్థం చేసుకోగలము. Amen. ఆమేన్. We can understand మనం దీన్ని అర్థం చేసుకోగలము. what have been said in the beginning Oh, in I- Genesis, ఆది కాండములో ఆయన ఏం చెప్పాడో మనం గ్రహించగలము. in the Bible. పరిశుద్ధ గ్రంథములో We've got 2 books రెండు గ్రంథాలు ఉన్నాయి. that the devil doesn't like. ఆ రెండు పుస్తకాలను దెయ్యం ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. The book of Genesis. ఆ యొక్క ఆది కాండము గురించి. Because Genesis ఎందుకంటే ఆది కాండములో is the seed chapter. అది ఒక విత్తనాల గ్రంథం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Genesis ఆది కాండము is there to tell us what was in the beginning. ఆది కాండం ఏం చెప్తుందంటే ప్రారంభంలో ఏదైతే జరిగిందో ఆ సంగతులన్నీ కూడా ఆది కాండంలో మనకు బయలుపరుస్తున్నాడు. In the book of Revelation, అయితే ప్రకటన గ్రంథములో John in a vision, యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. he saw the church going. ఒక సంఘం ఎత్తబడిలోకి వెళ్ళడం చూస్తున్నాడు. He saw our names in the book. యోహాను ఆ పుస్తకములో మన పేర్లు ఉండడం చూస్తున్నాడు. He saw you in the book. ఆ పుస్తకములో నీ ఉండడం He చూస్తున్నాడు. saw the time of tribulation. ఆ యొక్క శ్రమల కాలమును గురించి యోహాను చూస్తున్నాడు. He saw the time of the end. ఆ యొక్క కాలం యొక్క ముగింపు యోహాను చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. But Moses, అయితే మోషే in the beginning, అయితే ప్రారంభంలో చూశాడు. he was telling us about the beginning. ఆది కాండంలో ఏమయ్యిందో మోషే ఆ సంగతులన్నీ బయలుపరుస్తున్నాడు. How the devil came in the beginning. దెయ్యము ఏ విధంగా ప్రారంభంలో వచ్చిందో మోషే వివరిస్తున్నాడు. And he saw a seed of discrepancy Oh, in చూడండి. the beginning. ఆ భేదమైన విత్తనము ఏ విధంగా విత్తబడిందో ఆ సంగతులన్నిటి కొరకు ఆ యొక్క మోషే బోధిస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Let's drink water. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. Are you here, the bride? వధువా ఈ సంగతులన్నీ మీరు వింటున్నారా? Holy! హల్లెలూయా. God is not dead. మన దేవుడు చనిపోయిన వాడు కాదు. God is alive. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. God is here tonight. ఈ రాత్రి ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు. Amen. ఆమేన్. For us to rejoice like this tonight. ఈ రోజు మనల్ని ఈ విధంగా ఆనందించడానికి ఆయన ఇక్కడే ఉన్నాడు. Especially is what happened in the book of Revelation. ఏదైతే ప్రకటన గ్రంథములో జరిగి ఉన్నదో, when the seals were opened, ఎప్పుడైతే ఆ గ్రంథము తెరవబడిందో, revealing Christ. ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడో. Amen. ఆమేన్. The mystery truth మర్మయుక్తమైనటువంటి సంగతులన్నీ కూడా were revealed. మర్మయుక్తమైన సంగతులన్నీ కూడా అక్కడ బయలుపరచబడ్డాయి. At the opening of the seals, 7 seals. అక్కడ 7 ముద్రలు తెరవబడ్డాయి. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So we can say the message of the hour చూడండి నేను చెప్తున్నంటే ఈ గడియ వర్తమానము, is our open door. ఈ గడియ వర్తమానము మన కొరకు తెరవబడి ఉన్నటువంటి ద్వారమై ఉన్నది. Why are we saying that? ఎందుకు మనం ఆ సంగతి చెప్తున్నాం ఇక్కడ? During the time of Noah, నోవహు కాలములో the message of Noah నోవహు యొక్క వర్తమానము was the open door for that age. చూడండి నోవహు వర్తమానమే ఆ కాలంలో ఉన్న ప్రజలకు తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది. In all these church ages, ఈ అన్ని సంఘ కాలాలలో, during the time of Paul, పౌలు కాలములో the message of Paul పౌలు యొక్క వర్తమానము was an open door to that church age. ఆ సంఘ కాలంలో ఉన్న ప్రజలకు పౌలు బోధించిన వర్తమానమే తెరవబడిన ద్వారమై ఉన్నది. Amen. During the time of Smyrna, చూడండి ఆ స్ఫురణ సంఘ కాలములో what was happening? అక్కడ ఏం జరిగింది? A messenger came ఒక వర్తమానం అక్కడికి వచ్చింది. with a message. అక్కడ వర్తమానం అక్కడ పెట్టబడింది. And that message ఆ వర్తమానమే was an open door to them. ఆ వర్తమానమే ఆ కాలంలో ఉన్న ప్రజలకు తెరవబడిన ద్వారమై ఉన్నది. During the time of Pergamos, చూడండి పెర్గమా సంఘ కాలములో a messenger came. ఒక వర్తమానం పైకి వచ్చింది. What was it? ఏంటది? That message. ఆ వర్తమానమే It was an open door for that. ఆ కాలంలో ఉన్న వారికి ఆ వర్తమానమే తెరవబడిన ద్వారమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా.
During the time of Thyatira, ఆ తూతెర సంఘ కాలములో God sent a messenger ఓ దేవుడు ఒక వర్తమానిని ఇచ్చాడు, with a message, ఒక వర్తమానంతో ఇచ్చాడు. and it was an open door అది కూడా తెరవబడిన ద్వారమే for that age. ఓ ఆ కాలంలో ఉన్న ప్రజల కొరకు. Because Brother Ram says, ఓ ఎందుకంటే సోదరుడు భిన్నంగా చెప్పారు, the message ఈ వర్తమానము of your day, ఓ నీ దినపు వర్తమానము it corrects the error of the day. ఓ చూడండి, ఈ యొక్క కాలపు వర్తమానమే అది నిన్ను వాక్యమునకు కలుపు చేస్తా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What is happening now? ఓ మన కాలంలో ఏం జరుగుతుంది? The only thing that corrects the error of the day is the message of the hour. ఓ ఓకే రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాలంలో ఏం జరుగుతుంది? ఈ కాలములో ఏవైతే తప్పిదములు జరుగుతున్నాయో ఆ తప్పిదములను సరిచేయడానికే ఈ కాలములో దేవుడు ఒక వర్తమానమును పంపి ఉన్నాడు. So this church age comes, ఓ సార్దిస్ సంఘ కాలం వచ్చింది. God sent a messenger. ఓ దేవుడు ఒక వర్తమానికిని పంపించాడు. Remember, these were reformers. ఓ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ యొక్క పునరుద్ధరించేవారు. Amen. ఆమేన్. God sent a messenger, ఓ దేవుడు ఒక వర్తమానికి పంపించాడు. and the people of that age received that word. ఓ ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ సంఘ సంస్కర్తలు వాక్యాన్ని ఇచ్చిన ఆ కాలంలో ఉన్న ప్రజలు ఆ వర్తమానం తీసుకున్నారు. It was an open door for them. ఓ ఎవరైతే అంగీకరించారో అది వారికి తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది. Amen. ఆమేన్. In the age of Philadelphia, ఓ చూడండి, ఫిలదెల్ఫియా కాలములో that's where we read, ఆ కారణమును బట్టి మనం చదువుకున్నాము. behold, ఓ ఇదిగో I've set an open door before you. ఓ మీ ముందు తలుపు తెరిచి ఉంచాను. Amen. ఆమేన్. The people అయితే ప్రజలు who listen to that message, ఓ ఎవరైతే ఆ వర్తమానాన్ని అంగీకరిస్తున్నారో it was an open door for them. ఓ వారి కొరకు ఒక తెరవబడిన ద్వారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. In our day, మన కాలములో amen, Laodicea, ఓ లవోదికీయ కాలములో God sent a prophet ఓ దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, with a message ఒక వర్తమానంతో పంపాడు. of our day. మన దినము కొరకు వర్తమానం It's పంపాడు. an open door. అదే మన కొరకు తెరవబడిన ద్వారమై ఉన్నది. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. The message of your day, ఈ దినపు వర్తమానము, that's Jesus Christ of your day. ఓ ఈ దినపు వర్తమానం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే ఈ కాలపు ఈ దినపు వర్తమానమై ఉన్నాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. Okay. No, it's okay. It's not there. It's okay. Let's explain. చూడండి, వివరించనివ్వండి. Now, I want to start you with this. ఓ చూడండి, ఈ యొక్క సంగతితో నేను కొన్ని విషయాలు I ప్రారంభించాలనుకుంటున్నాను. wanted to demonstrate here, but there is no board. Okay. Let's go in this message. అయితే ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Amen. An exposition of the 7 church ages. చూడండి, ఈయన కొన్ని వర్తమాన కోడ్ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కడి నుంచి చదువుతున్నాడంటే సంఘ కాలములు అనే పుస్తకంలో నుండి ఫిలదెల్ఫియా సంఘ కాలంలో చదువుతున్నాడు. ఆయన చదువుతున్నటువంటి పారాగ్రాఫ్ ఏంటంటే 74వ పారాగ్రాఫ్ నుంచి చదువుతున్నాడు. మీరు ఎవరైనా ఉంటే రాసుకోవచ్చు. Amen. ఆమేన్. Are you following? మీరు దీన్ని వెంబడిస్తున్నారా? You want to see this open door? ఓ మీరు ఈ కాలముకు తెరవబడినటువంటి ద్వారమును మీరు చూసారా? You want to know this open door? ఓ అయితే ఈ తెరవబడినటువంటి ద్వారం ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Amen. ఆమేన్. Brother Branham says, అయితే మన సోదరుడు బ్రహ్నాం గారు చెప్తున్నారు, in this message, ఈ వర్తమానములో he had a dream. అయితే ఆయన ఒక కల కన్నాడండి. And he called it God-given dream. ఆయన దీన్ని ఏమని చెప్పాడంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కల అయి ఉన్నది అని చెప్పాడండి. To you who are searching the quotation, అయితే చూడండి, ఎవరైతే దీన్ని వెతుకుతున్నారో జాగ్రత్తగా చదువుకోండి. just write God, then dash, given dream. అయితే అక్కడ చదువుతున్నప్పుడు దేవుడు అని కొంచెం డాష్ ఇచ్చి ఏం చేస్తున్నారంటే ఆ కళ ఆయనకి ఇవ్వబడిందని రాశాడండి. ఆ విధంగా మీ పుస్తకాల్లో కనబడుతుంది. God given dream. ఆ దేవుడు ఒక కళను ఇచ్చాడు. But in this dream, అయితే ఈ యొక్క కళలో, amen, ఆమేన్, he saw 2 people. ఈ కళలో ఆయన 2 మనుషులు చూస్తున్నాడు. A man and a woman. ఇందులో ఒక స్త్రీని మరియు పురుషుని చూస్తున్నాడు. Are you seeing that? ఓ మీరు దాన్ని చూస్తున్నారా? మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. A woman representing the church. చూడండి, అక్కడ 2 కనబడుతున్నారు. ఒకళ్ళేమో స్త్రీ, రెండోదేమో పురుషుడు. స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. Amen. ఆమేన్. And him was the third one.
him was the third one. ఆయన అనేది మూడో వ్యక్తి అయి ఉన్నాడు. Amen. Amen. So in that dream, అయితే ఆ యొక్క కలలో Brother Branham dreamt. అయితే దీన్ని సోదరు బ్రహ్నాం గారు ఒక కలగా దీన్ని ఒక సందర్భంగా మాట్లాడుతున్నాడు. It was a married couple. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒక వివాహమైనటువంటి ఒక జంటగా కనబడుతున్నారు. A husband and a wife. భార్య భర్తల వలె వారు కనబడుతున్నారు విలియం బ్రాండమ్ గారికి వచ్చినటువంటి ఆ కలలో. But in that dream, అయితే ఆ కలలో the man ఒక మనుషుడు or the husband, ఆ యొక్క భర్త అయినటువంటి ఆ మనుషుడు he was beating the wife. తన భార్యని కొడుతూ ఉన్నాడండి. Are you getting that? మీరు దీన్ని పొందుకుంటున్నారా? I want to dramatize this because we don't have a body here. He was beating the wife in a dream. ఆ కలలో భార్య భర్తలకు ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క భర్త ఏం చేస్తున్నాడంటే తన భార్యను కొడతా ఉన్నాడండి. And Brahman says, hey, I didn't like it. అంటున్నాడు అక్కడ, అది నాకు ఎంత మాత్రం కూడా ఇష్టపడను అంటున్నాడు ఆయన. The man was supposed to be like my father and the woman supposed to be my mother. అక్కడ ఏమన్నాడంటే అక్కడ నిలబడినటువంటి భార్య భర్తలు ఎలాగున్నారంటే ఆ భర్త ఏమో నా తండ్రి వలె, అలాగే అక్కడ భార్య ఏమో నా తల్లి వలె ఉన్నారు. But it was in a dream. అది కేవలము కల మాత్రమే. And this man అయితే ఈ మనుషుడు was using a 3-cornered stick. అతను ఏం పట్టుకున్నాడంటే 3 కోణాలు కలిగినటువంటి కర్రను పట్టుకున్నాడండి. 3-cornered stick. చూడండి, 3 కోణాలు కలిగినటువంటి కర్రను పట్టుకుని ఉన్నాడండి. A stick with 3 corners. ఒక కర్ర ఎలాగుందంటే 3 కోణాలుగా తిరిగి ఉన్నదండి అది. So that man, అయితే ఆ మనుషుడు, the wife was trying to stand up. అయితే తన భార్య నిలబడడానికి ప్రయత్నిస్తా ఉంది. And that man said, sit down. అయితే నిలబడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ భార్యను ఈ యొక్క భర్త ఏం చేస్తున్నాడంటే కూర్చో అని కొడతా ఉన్నాడు. Using that 3-cornered stick. చూడండి, ఆ 3 కోణాలు కలిగినటువంటి కర్రతో కొడతా ఉన్నాడు. After a while, the wife tried to stand up. ఆమె పైకి లేవడానికి ప్రయత్నిస్తా ఉన్నది. And the man said, hey, shut up, sit down. అయితే నువ్వు కూర్చో అని చెప్పి 3 కోణాలు కలిగిన కర్రతో ఆమెను కూర్చొని కొడుతున్నాడు. So in that dream, అయితే ఈ కలలో Brother says, hey, I didn't like it. అయితే సోదరుడు బ్రహ్నాం గారు అంటున్నాడు, I didn't like it. ఇలాంటి దీనిని నేను ఎంత మాత్రము కూడా ఇష్టపడను అంటున్నాడు. Remember, గుర్తుపెట్టుకోండి, the stick ఈ కర్ర was a 3-cornered stick. చూడండి, ఈ కర్ర 3 కోణాలుగా ఉందండి. ఇది 3 కోణాల కర్ర అండి ఇది. దీన్ని ఎంత మాత్రం నేను ఇష్టపడనని ప్రవక్త అంటున్నాడు. Representing 3 gods. చూడండి, అది దేనికి సాదృశ్యంగా ఉందంటే 3 దేవుళ్ళకి అది సాదృశ్యంగా ఉంది. Representing Trinity. అది ఏ విధంగా ఉందంటే త్రిత్వానికి సాదృశ్యంగా ఉంది. Father, Son, Holy Ghost. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. That was the 3-cornered stick. అదే ఆ యొక్క 3 కోణాల కర్ర అయి ఉన్నది. So the wife, అయితే భార్య in a dream, ఆ కలలో representing the church. ఆ కలలో ఆ భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. The church was trying to rise up. అయితే సంఘము పైకి లేవడానికి ప్రయత్నిస్తా ఉంది. And the Satan say, hey, no. అయితే ఈ వ్యక్తి నన్ను లేవద్దు, కూర్చో అని చెప్పేసి ఆ కర్రతో ఆమెను కొడుతున్నాడు. Are you getting that now? ఈ సంగతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. The church was trying to stand up. అయితే సంఘమేమో నిలబడడానికి ప్రయత్నిస్తుంది. And the devil saying no. ఆ దెయ్యం ఏమంటుందంటే నువ్వు లేవద్దు అని కొడతా ఉంది. Keep on baptizing in the Father, Son, Holy Ghost in these titles. చూడండి, అది ఏమంటుందంటే ఏ విధంగా ఉంచాలనుకుంటుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఆ యొక్క త్రిత్వ బాప్తిస్మం ఇవ్వాలనేది కోరుతా ఉంది. Amen. ఆమేన్. The church was trying to rise up to see the revelation of the baptism in the name of Jesus Christ. సంఘము యేసుక్రీస్తు నామములో బాప్తిసము కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి సంఘం అనేది పైకి లెగిస్తూ ఉంటుంటే ఇప్పుడు ఈ కర్రతో ఆ 3 కోణాల కర్రతో ఆ వ్యక్తి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. But when the church was trying to rise up, అయితే విషయం ఏంటంటే సంఘము ఆ ప్రత్యక్షత ఏంటో తెలుసుకోవడానికి లేవడానికి ప్రయత్నిస్తా ఉంది. Satan was suppressing the church. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. By a false doctrine. ఒక అబద్ధపు సిద్ధాంతము ద్వారా ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. False baptism. ఒక అబద్ధ బాప్తిస్మం ద్వారా ఆమెను కొడుతున్నాడు. The church tried to rise up. అయితే సంఘం అయితే పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. The devil say no. ఆ దెయ్యం ఏమంటుందంటే నువ్వు లేవద్దు అని కొడుతుంది. Hallelujah. హల్లెలూయా.
the church was seeing the light అయితే ఆ యొక్క సంఘము ఏం చేసిందంటే of a true baptism. అయితే ఒక వెలుగును చూసింది. ఓ నిజంగా ఆమె ఒక నిజమైన బాప్తిస్మాన్ని చూసింది. But in a dream, అయితే ఆ కలలో the men were saying no. The men were saying no. ఓ అయితే ఈమె లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు లేవద్దు అని చెప్తున్నాడు. This man was representing the devil. ఓ చూడండి, ఈ మనుషుడు దెయ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. And Brother Branham says, అయితే సోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు, in that dream, అయితే ఆ కలలో hey, I felt some muscles. ఓ ఆ కలలో నాకు గొప్ప కండరాలు రావడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Because that woman, ఎందుకంటే ఆ యొక్క స్త్రీని బట్టి representing the church, ఓ ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా is ఉంది. an open door. ఎందుకంటే అక్కడ తెరవబడిన ద్వారం ఒకటి ఉన్నది. But the devil అయితే దయ్యము was capturing that church ఓ అయితే ఆ దయ్యం ఆ సంఘాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. with the false teaching, ఓ అబద్ధ బోధల ద్వారా, false baptism, అబద్ధ సిద్ధాంతముల ద్వారా, everything false, ఓ ఆ యొక్క అబద్ధముల ద్వారా, dogmas and creeds. ఓ చూడండి, అబద్ధ సిద్ధాంతాల అబద్ధ బోధల ద్వారా The church was trying to rise up. అయితే సంఘం అయితే పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. Hallelujah. హల్లెలూయా. But the devil was saying no. ఓ దెయ్యం అంటే నువ్వు లేవద్దు అని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. But brother, the church ఓ అయితే సంఘం was అయితే keep on shooting up. ఓ అయితే సంఘం పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. Was keep on shooting up. ఓ ఆమె గురి కొట్టడానికి చూస్తా ఉంది. The devil tried to say no. ఓ సంఘం ఏదైతే చేయాలని ప్రయత్నిస్తుందో ఆ సంఘమును దెయ్యం ఏమంటుంది, నువ్వు వద్దు అంటుంది. You can't say no to the open door. ఓ గమనించండి, తెరవబడిన ద్వారమును నువ్వు ఎంత మాత్రం వద్దు అనొద్దు. You can't say no to the revelation of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను నువ్వు వద్దు అనొద్దు. When Christ comes, ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో all Christian dogmas will disappear. ఎందుకంటే క్రీస్తు అక్కడ వచ్చినప్పుడు ప్రతి సిద్ధాంతము, ప్రతి అబద్ధ బోధ అనేది అక్కడి నుంచి పారిపోతుంది. And God will have preeminence. ఓ ఎందుకంటే దేవుడు మన మీద ప్రథమ స్థానము కోరుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you getting that? ఓ మీరు దీన్ని పొందుకుంటున్నారా? So Brother Ram says, అయితే సోదరుడు బ్రహ్నాం గారు అంటున్నాడు, in that dream, అయితే ఆ కలలో I said that man, ఓ అయితే ఆ వ్యక్తి he's not supposed to do that. ఓ అది చేయలేకపోతున్నాడు ఇప్పుడు. Amen. Amen. Then he said to that man, ఓ చూడండి, ఆ మనుషుడు, if you do it again, ఓ నువ్వు కానీ ఇదే మరలా చేస్తే you are going to see me. ఓ నువ్వు నన్ను చూస్తావు. Brother Ram says, I felt my muscles ఓ సోదరుడు బ్రహ్నాం గారు అంటున్నారు, నేను కండరాలు ఉన్నట్టుగా నేను అనుభవిస్తున్నాను. to challenge that man. ఓ ఆ వ్యక్తితో సోదరుడు బ్రహ్నాం గారు సవాల్ చేస్తున్నాడు. And that man, ఆ మనుషుడు, he feared Brother Branham. ఓ ఆయన మనుషుడు ఎవరో కాదు, సోదరుడు బ్రహ్నాం గారు అయి ఉన్నాడు. In a dream. ఓ ఆ కలలో. Hallelujah. హల్లెలూయా. Why, brother, sister? ఓ ఎందుకు సోదరి సోదరులారా? Brother Branham was fighting. ఎందుకంటే ఆ మనుషుడితో 3 కోణాలతో ఒక స్త్రీని కొడుతున్నటువంటి ఆ స్త్రీతో విలియం బ్రహ్నాం గారు పోరాడుతా ఉన్నారు. And teaching the people about the correct baptism. ఓ ప్రజలకు ఆయన వాక్యాన్ని బోధిస్తూ బాప్తిస్మాన్ని సరి చేస్తా ఉన్నాడు. That church, ఆ సంఘము, we need the correct baptism. ఆ నిజమైన సంఘము నిజమైన బాప్తిస్మం వస్తుంది. There is an open door. ఓ వారికి ఒక తెరవబడిన ద్వారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Don't use this 3-cornered stick. Don't use this 3-cornered stick. ఓ ఈ యొక్క 3 కోణాల కర్రను ఉపయోగించొద్దు. It's a false baptism. ఓ అది అబద్ధ సిద్ధాంతమై ఉన్నది. But there's a real baptism. ఓ నిజమైన బాప్తిస్మం ఒకటి ఉన్నది. In the name of Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే. Not in the name of Father, Son, and the Holy Ghost. ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం కాదు. We don't baptize in titles. ఓ ఎందుకంటే బిరుదుల్లో బాప్తిస్మం పొందొద్దు. Amen. ఆమేన్. Brothers, you can read that dream in that message. ఓ మీరు ఆ వర్తమానములో ఆ కాలాన్ని మీరు చదవండి. విలియం బ్రహ్నాం గారు ఒక రోజు నిద్రపోతున్న సమయంలో ఒక భార్యాభర్తలకు ఇద్దరు కనబడుతున్నారు. అందులో భర్త ఏం చేస్తున్నట్టు 3 కోణాల కర్రతో తన భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీని పైకి లెగుస్తుంటే ఆపేస్తున్నాడు. ఈ లోపల ఒక మనుషుడు ఒక కండలు కలిగినట్లుగా ఉన్నట్టుగా ప్రవక్త విలియం బ్రహ్నాం గారు అక్కడ అనుభూతి పొందుతున్నాడు. ఆ స్త్రీని కానీ కొట్టావంటే నీ పని అయిపోద్దని చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే వాడు బోధించే ఆ యొక్క పురుషుడు, ఆ దెయ్యం బోధించే అబద్ధ సిద్ధాంతాలు కానీ నువ్వు బోధిస్తే నేను ఊరుకునేది ఏమీ లేదని చెప్పి విలియం బ్రాండ్ వాడు గద్దిస్తూ ఉన్నాడు. సంఘం అయితే ఆ 3 కోణాల అబద్ధ బోధలోంచి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మీరింటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాయబడినటువంటి ఈ కళను మీరు చదువుకోండి అంటున్నాడు ఆయన.
Amen. ఆమేన్. You can tell them the quotation is there in the exposition of the church ages. చూడండి, మీకు ఏదైతే ఇవ్వబడుతుందో మీరు అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఫిలదెల్ఫియా సంఘ కాలము 74వ పారాగ్రాఫ్లో దేవుని ప్రవక్త ఈ కళ కోసం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. It's like now what he said in that age of Philadelphia church age. చూడండి, ఆయన ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఏమి చెప్తున్నాడో, ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో మనం చూద్దాము. Brother Branham says it was the age of an open door. ప్రవక్త అంటున్నాడు ఈ ఫిలదెల్ఫియా కాలం ఏంటంటే తెరవబడినటువంటి ద్వారమైనటువంటి కాలము. Because in that age, ఎందుకంటే ఆ కాలములో they had little strength. ఎందుకంటే అక్కడ చిన్న కొద్దిపాటి బలం ఉన్నదండి అక్కడ. Amen. ఆమేన్. Their strength was so little. వాళ్ళు కొద్దిపాటి బలమును ఆ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో వారు కలిగి ఉన్నారు. And it was the age of brotherly love. ఎందుకంటే ఆ యొక్క కాలం ఏంటిదంటే ఆ యొక్క దైవికమైనటువంటి Brotherly love. Brotherly love. దైవ భక్తి అయి ఉన్నది. Amen. ఆమేన్. In that age. చూడండి, ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్నటువంటి దైవ భక్తి. And it was the age of an open door. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే ఫిలదెల్ఫియా సంఘ కాలం అనేది తెరవబడినటువంటి ద్వారము అన్నాడు. And missionary చూడండి, started in that age. ఆ కాలములోనే సువార్త పరిచర్య అనేది ప్రారంభించబడింది అని చెప్పాడు ఆయన. We heard of David Livingstone and the others. చూడండి, మనం చూస్తున్నాం డేవిడ్ లివింగ్స్టన్ అని అనేక మంది గొప్ప గొప్ప మిషనరీస్ పరిచర్య చేసే అనేక మంది బోధకులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. It was the open door for the missionaries. చూడండి, సువార్త పరిచర్య చేయడానికి ఈ ఫిలదెల్ఫియా కాలం అనేది తెరవబడినటువంటి ద్వారమై ఉన్నది. In this age of Philadelphia. చూడండి, ఈ ఫిలదెల్ఫియా కాలంలో సువార్త ద్వారాలు అనేవి బాగా తెరవబడ్డాయి. The age of Wesley. చూడండి, ఆ యొక్క జాన్ వెస్లీ కాలంలో సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. Amen. ఆమేన్. Even David Livingstone, he came to Africa. ఆ సమయంలో వారు ఆఫ్రికా కూడా వచ్చారు. It was the age of the open door. ఎందుకు ఆ ఆఫ్రికా కూడా సువార్త వచ్చిందంటే ఆ కాలం అనేది తెరవబడినటువంటి ద్వారము. That's where we read in the scriptures there. ఆ కారణమును బట్టే మనం ఇక్కడ లేఖనాలు మనం చదువుకున్నాము. Amen. ఆమేన్. That age. ఆ కాలములో You see, that was the age that the name of God was revealed. ఎందుకంటే ఆ కాలంలో దేవుని నామం అనేది బయలుపరచబడింది. In the name of the seat of God. చూడండి, దేవుని యొక్క పట్టణం యొక్క పేరు బయలుపరచబడింది. And God's new name. దేవుని యొక్క కొత్త పేరు బయలుపరచబడింది. And the reward of that age. ఆ కాలంలో ఉన్నటువంటి బహుమానము బయలుపరచబడింది. Amen. ఆమేన్. Those who overcome. ఎవరైతే జయిస్తా ఉన్నారో In that age of an open door. ఆ యొక్క తెరవబడినటువంటి ద్వారము తెరవబడిన ఆ కాలములో God said. దేవుడు చెప్తున్నాడు జయించిన వారి కొరకు I will make him a pillar. నేను మిమ్మల్ని ఒక స్తంభముగా చేస్తాను. In the temple of God. దేవుని ఆలయములో ఒక స్తంభముగా మిమ్మల్ని చేస్తానని ఆ కాలములో జయించిన వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. Brother, సోదరుడా, I will make him a pillar. సోదరుడా, నిన్ను దేవుడు ఒక స్తంభముగా చేస్తాడు. In the temple of God. ఎక్కడ స్తంభం అంటే దేవుని యొక్క ఆలయములో నిన్ను ఒక స్తంభముగా చేస్తాడు. Can you see this structure? ఎప్పుడైతే ఈ అంత విధానం అంతా మీరు చూస్తున్నారు. Are you seeing this structure? చూస్తున్నారు, ఈ స్ట్రక్చర్ అంతా మీరు చూస్తున్నారా? ఆమేన్. What is supporting this structure? ఇదంతా కూడా నిలబడడానికి ఏది సహకరిస్తుంది, ఏది సపోర్ట్ చేస్తుంది? For it to stand like this. ఇది ఈ విధంగా నిలబడడానికి ఏది సహకరిస్తుంది? Amen. ఆమేన్. It's not the roof. ఏదేదో రూఫ్ కాదు, పైకప్పు కాదు. But you do have the pillars. నువ్వు చూస్తున్నావు, ఈ యొక్క స్తంభములను బట్టి ఈ యొక్క పైకప్పు నిలబడతా ఉన్నది. They are the ones who are supporting this structure. చూడండి, ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డుకి ఈ యొక్క స్తంభాలే సపోర్ట్ గా ఉన్నాయి. So in that age, అయితే ఆ కాలంలో the one who overcame, ఎవరైతే జయిస్తా ఉన్నారో, the one who saw the open door, ఎవరైతే తెరవబడిన ద్వారమును చూసారో, said I'll make him a pillar. వారిని దేవుడు ఎలా చేస్తున్నాడంటే in the temple of God. దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తున్నాడు. Brothers and sisters, we are pillars. సోదరులారా, మనము స్తంభములై ఉన్నాము. In the temple of the living God. దేవుని సజీవ దేవుని ఆలయములో మనమే ఆ స్తంభములై ఉన్నాము. If you are a pillar, మీరు గనుక ఈ సంఘములో స్తంభములైతే, you are the one who's holding the structure of the building. చూడండి, ఈ పైకప్పు అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. Amen. ఆమేన్. Remember, adoption is for you. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఒక పుత్ర
స్వీకారము ఎదురు చూస్తా ఉన్నది. It's time for adoption. ఎప్పుడైతే పుత్ర స్వీకారం కాలం జరుగుతుందో, God elected you. ఓ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, God called you. దేవుడు నిన్ను పిలుస్తాడు, God anointed you. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, God blessed you. ఓ దేవుడు నిన్ను స్థానంలో ఉంచుతాడు. Why? ఎందుకు? In the body of Christ. ఓ క్రీస్తు యొక్క రూపములోకి నిన్ను తీసుకుని వస్తాడు. It's adoption time. ఓ ఆ పుత్ర స్వీకారం జరిగే కాలములో, In the Old Testament, ఆ పాత నిబంధన కాలంలో ఏం జరుగుతుంది? when a child was born, ఎప్పుడైతే ఆ బిడ్డ ఎదుగుతా ఉన్నాడు, come here, that boy. ఓ సోదరుడు రా, Come Ura. here, that boy. In the Old Testament, చూడండి పాత నిబంధనలు, let's say that's the father చూడండి ఇక్కడ ఆ కుమారుడికి ఆయన తండ్రి అనుకోండి, of that boy. ఆ బాలుడు. And when that boy is born, ఎందుకంటే ఆ బాలుడు ఆ కుటుంబంలో జన్మించాడు. I want you to understand adoption. చూడండి మీకు పుత్ర స్వీకారం అంటే ఏంటో అర్థం అవ్వాలని ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. Not into detail because I don't have time. ఓ దాన్ని నేను ఎక్కువ సమయం లేదు కానీ దాన్ని ఇంకో రకంగా చెప్పడానికి ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. Just a piece of adoption. ఓ కేవలము పుత్ర స్వీకారం ఎలా ఉంటుందో కొన్ని సంగతులు మీకు వివరిస్తాను. Are you there? Stodram. Stodram. మీరు నాతోనే ఉన్నారా? స్తోత్రం. He is the father of that boy. ఒకవేళ ఈ యొక్క బాలుడికి ఆయనే తండ్రి అయితే, That's in the Old Testament. ఇది ఎక్కడ మనం చూస్తున్నామంటే పాత నిబంధనలో పుత్ర స్వీకారం జరిగే విధానం చెప్తున్నాడు ఆయన. You can read this in the message spiritual adoption. ఓ ఈ సంగతులను మీరు ఆత్మీయ దత్తపుత్రత్వంలో మీరు చూడొచ్చు. Or in the message adoption. పుత్ర స్వీకారం అనే వర్తమానం 4 భాగాలు చెప్పి అందులో చూడొచ్చు. What I am demonstrating here. ఇక్కడ నేను ఏదైతే ప్రదర్శించి చూపిస్తున్నానో ఈ సంగతులన్నీ ఆ పుస్తకాల్లో మీకు కనబడతాయి. By demonstrating, అయితే ఈ విధంగా చూపించడం ద్వారా you understand better. నువ్వు ఇంకా మంచిగా అర్థం చేసుకుంటావని ఈ విధంగా చూపిస్తున్నాను. My teacher come here. ఓ నా యొక్క టీచర్ గారు ఎలా రండి, విజయబాబు గారు. My teacher come here. ఓ నా టీచర్ అండి ఆయన. Go and stand there. నువ్వు అక్కడ నిలబడు టీచర్ గారు. I want to demonstrate adoption. నేను ఈ యొక్క పుత్ర స్వీకారం గురించి కొంచెం ప్రదర్శన చేసి చూపిస్తాను. When a child was born, ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక బాలుడు పుడుతున్నాడో, he is the father of the child. ఈ బాలుడికి ఆయన తండ్రి అయినట్లయితే, And the father అప్పుడు తండ్రి doesn't have time with the child. ఆ తండ్రి ఈ కుమారుని పెంచేటటువంటి సమయం ఆయనకి లేదనుకోండి. The father is busy ఆ తండ్రి చాలా బిజీగా ఉన్నాడు. in the kingdom. ఆ రాజ్యమును చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు. He doesn't have time for the child. పిల్లలతో గడిపేటటువంటి సమయం కూడా అతనికి ఎంత మాత్రము లేదు. In the Old Testament, అయితే పాత నిబంధనలో the father ఆ తండ్రి who look for a tutor, వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడంటే శిక్షణ ఇచ్చేటటువంటి వ్యక్తి వైపు చూస్తాడు. a teacher, ఒక ఉపదేశకుడి వైపు లేకపోతే టీచర్ వైపు చూస్తాడు, శిక్షకుడి వైపు. స్తోత్రం. then the tutor, అయితే శిక్షణ ఇచ్చేటటువంటి ఈయన, sit down teacher, you might be, sit down, he is the teacher tonight. ఈ రాత్రి ఈయన ఉపదేశ శిక్షణ He is the ఇచ్చేవాడు. teacher. ఈయన శిక్షణ The ఇచ్చేవాడు. teacher, ఈ శిక్షణ ఇచ్చే టీచర్ గారు, he was hired by the father of that son. చూడండి ఆ యొక్క తండ్రిని బట్టి ఆ సంగతులన్నీ కూడా టీచర్ విన్నాడు. Amen. ఆమేన్. But the teacher అయితే టీచర్ must know what the father likes. ఈ టీచర్ గారు అతన్ని శిక్షణ ఇచ్చే ముందు ఆ తండ్రికి ఏదైతే ఇష్టమో ఖచ్చితంగా ఈయనకి తెలియాలి. And what the father doesn't like. ఏది తండ్రి ఇష్టపడడో, ఏది తండ్రి ఇష్టపడతాడో ఈ సంగతులన్నీ ఈ టీచర్ గారికి తెలిసి ఉండాలి. And the teacher, అయితే ఈ యొక్క టీచర్ he గారు mustn't know what the things of the kingdom. అయితే ఈ టీచర్ ఆ రాజ్యములో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఏ విధంగా ఉంటారో అది కూడా ఈ టీచర్ గారికి తెలిసి ఉండాలి. What is needed in the kingdom. ఆ యొక్క రాజ్యములో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఏ విధంగా ఉండాలి, దాని కొరకు అన్ని సంగతులు నీకు తెలియాలి. That's the syllabus of the teacher. అప్పుడు ఈ టీచర్ గారికి ఆ అబ్బాయికి బోధించడానికి సిలబస్ అంతా తెలిసి ఉండాలి. Why? ఎందుకు? Because this boy, ఎందుకంటే ఈ యొక్క బాలుడు before he is adopted into the family, he must know what is needed in the kingdom before he is adopted into the family. ఈ యొక్క బాలుడి కుటుంబంలో పుట్టాడు. అయితే ఈ యొక్క బాలుడు కుటుంబంలో ఆ యొక్క దత్తపుత్రతకు వెళ్ళే ముందు ఈ రాజ్యములోకి ఏదేమో అవసరమై ఉందో ఆ సంగతులన్నీ కూడా ముందుగానే ఈ కుమారుడు పుత్ర స్వీకారానికి ముందు తెలుసుకోవాలి. So the teacher now, the father now, ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే who send the child to the teacher. ఆ యొక్క టీచర్ దగ్గరికి పంపించేస్తాడు.
And the teacher is busy ఇప్పుడు టీచర్ ఏం చేస్తాడంటే ఈ వ్యక్తిని teaching the child. అతనికి అన్ని బోధిస్తూ ఉంటాడు. What the father likes, నీ తండ్రి ఏమి ఇష్టపడతాడు, what the father doesn't like. నీ తండ్రి ఏమి ఇష్టపడడు, The things of the kingdom. ఆ రాజ్యములో జరిగే కార్యములకు వచ్చి Before he is adopted into చూడండి the family. ఆ కుటుంబంలోనికి ఈ యొక్క కుమారుడు పుత్ర స్వీకారంలోకి వెళ్ళక మునుపు ఆ యొక్క తండ్రికి ఏది ఇష్టమో తండ్రికి ఏది ఇష్టమో కాదు, రాజ్యంలో ఏ కార్యాలు జరుగుతాయో అవన్నీ కూడా ఈ కుమారుడు తెలుసుకోవాలి. He can't be adopted. Wow, he doesn't know what is supposed to be in the family, his position in the family. చూడండి, అతను పుత్ర స్వీకారంలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా అతని స్థానం ఏంటో, అతని కుటుంబంలో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, రాజ్యములో ఎలా ఉండాలని ఆ సంగతులన్నీ అతను పుత్ర స్వీకారానికి ముందే అతను తెలుసుకుని ఉండాలి. Listen to the prophet. అయితే ప్రవక్త యొద్ద నుంచి మీరు వినండి. After a lesson, ఈ పాఠాలన్నీ కూడా పూర్తయిన తర్వాత the teacher ఈ యొక్క టీచర్ who go to the father ఇప్పుడు ఈ టీచర్ పాఠాలన్నీ చెప్పేశాడు, ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్తాడు with a report ఇప్పుడు ఒక సమాచారం అనేది తండ్రికి ఇస్తాడు about the child. చూడండి, ఆ కుమారుని కూర్చున్నటువంటి సమాచారం అంతా కూడా ఆ కుమారు యొక్క తండ్రి వద్దకు తీసుకుని వస్తాడు. And the father, అయితే అప్పుడు తండ్రి you ask questions to the teacher ఇప్పుడు ఆ యొక్క టీచర్ గారిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు about his behavior. అతని ప్రవర్తన ఎలాగుంది. Then the teacher will say, అప్పుడు టీచర్ చెప్తారు, hey, I'm still trying. He's not yet behaving right. ఇంకా ప్రయత్నం చేస్తాను, ఇంకా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. Then the father say, go back and teach again. ఇంకా ప్రవర్తనలో మార్పు రాలేదు కాబట్టి నువ్వు మరలా వెళ్ళి వాడికి ఇంకా చెప్తూనే ఉండు. Are you getting that? మీకు అర్థమవుతుంది ఈ సంగతులన్నీ? Are you getting that? సంగతులన్నీ మీరు పట్టుకుంటున్నారా? Because that's what they do in the family, in the kingdom. చూడండి, ఈ రాజ్యములో అతను ఏమైతే చెయ్యాలో అవన్నీ కూడా. So he doesn't have time. ఎందుకంటే ఆ కుమారుడికి బోధించడానికి తండ్రికి సమయం లేదు to teach the child. అందుకే టీచర్ గారికి ఆ కుమారుని అప్పగించాడు. So after another subject, చూడండి, ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మరొకసారి maybe about dressing, ఆ తర్వాత మరలా వస్త్రధారణ గురించి the teacher will come with a report. మరలా ఆ ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ పెట్టుకుని వస్తున్నాడు. And the father will ask, మరలా తండ్రి అడుగుతున్నాడు, is he dressing like us? మేము వేసుకున్నట్టుగానే ఆ వ్యక్తి డ్రెస్ వేసుకుంటున్నాడా? Then the teacher says, yes. అప్పుడు అన్నాడు టీచర్ గారు, అవునండి, మీ వలె నీ కుమారుడు కూడా వస్త్రాలు ధరిస్తున్నాడు అని చెప్పినప్పుడు, just go, okay, మంచిది, నువ్వు వెళ్ళు, go and teach again other subjects. ఇంకా అది అయిపోయిందా, మరొక సబ్జెక్ట్ బోధించు. Then the teacher, అయితే టీచర్ గారు who teach about the language, ఆ టీచర్ గారు భాష విధానం నేర్పిస్తున్నాడు ఇప్పుడు. that is needed in the kingdom. ఎందుకంటే భాష ఏ విధంగా మాట్లాడాలనేది రాజ్యంలో చాలా అవసరం. Amen. ఆమేన్. Then the teacher will come with a report. Sorry, teacher, come with a report. Come with a report. మరలా టీచర్ గారు ఏం చేస్తున్నాడు, మళ్ళీ సమాచారంతో వస్తున్నాడు. Then the father ask, అప్పుడు మళ్ళీ తండ్రి అడుగుతున్నాడు, is he speaking our language? నా కుమారుడు మా భాషే మాట్లాడుతున్నాడా? Then the teacher says, hey, there's still a problem. టీచర్ గారు అన్నారు, అయ్యో ఇంకా కొంచెం సమస్య ఉందయ్యా నీ కుమారుడితో. He says, okay, go and teach again. అయితే నువ్వు మరలా వెళ్ళి మా అబ్బాయికి బోధించు. Then the teacher will teach the boy about the language of the kingdom. రాజ్యములో ఉండేటటువంటి ఆ భాష కోసం మరలా కుమారుడికి బోధిస్తానే ఉన్నాడు. Why? ఎందుకు? Because that boy ఆ బాలుడు is supposed to be adopted into the family. ఎందుకంటే ఆ బాలుడు ఈ కుటుంబములో ఆ యొక్క కుమారుడి స్థానములోకి రావాలి. But before adoption, ఆ పుత్ర స్వీకారం జరగక మునుపు he must know the rules, ఇక్కడ ఉన్నటువంటి పుత్ర స్వీకారం and ముందు the behavior, ఆ రాజ్యములో ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ఎలాంటి రూల్స్ ఉండాలి, the language, భాష, వస్త్రాలు ఎలా ధరించాలి, everything for the family, ఆ కుటుంబంలో ప్రతి దాని గురించి, everything for the kingdom. ఈ రాజ్యంలో ప్రతి దాని కొరకు, before adoption, ఆ పుత్ర స్వీకారానికి ముందు. ఆమేన్. they say, come. మరలా రండి. What about the language? ఇప్పుడు భాష బాగా The father ask, what about the language? భాష గురించి ఏంటయ్యా చెప్పు. Then the teacher will say, అప్పుడు it's టీచర్ perfect. అప్పుడు చాలా పరిపూర్ణంగా మాట్లాడుతున్నాడు. What about the dressing? అతని వస్త్రధారణ ఎలాగుంది? Perfect. చాలా బాగుంది. Then at the end, నువ్వు వెళ్ళు. the teacher call the teacher. టీచర్ వెళ్ళిపోయాడు అక్కడికి. Are you following adoption in part? ఇక్కడ చూపించబడుతున్న దాంట్లో నుంచి మీరు పుత్ర స్వీకారం ఎలా ఉంటుందో మీరు గ్రహిస్తున్నారా? ఆమేన్. Amen. ఆమేన్. So at the end, చూడండి, ముగింపుకు వచ్చేటప్పటికి when the teacher is satisfied,
లేదంటే ఎప్పుడైతే ఆ యొక్క టీచర్ గారు మంచిగా బోధించేసి ఇది మంచిదని గ్రహించాడో, that this child, ఈ యొక్క చిన్న బాలుడు he can smile like his father. ఇప్పుడు ఆ బాలుడు తన తండ్రి వలె నవ్వుతున్నాడు. He can believe the word like his father. తన తండ్రి ఏ విధంగా వాక్యాన్ని నమ్ముతున్నాడు అలాగే నమ్ముతున్నాడు. Even he can dance like his father. తన తండ్రి నాట్యం చేస్తున్నట్లుగానే నాట్యం చేస్తున్నాడు. He can sign like his father. తన తండ్రి వలె సంతకం చేస్తా ఉన్నాడు. The father's signature is his signature. చూడండి, ఎందుకంటే తండ్రి యొక్క సంతకమే ఆ కుమారుడు యొక్క సంతకమై ఉన్నది. He's just like his father. ఆ తండ్రి వలె కనబడిపోతున్నాడు. ఇప్పుడు who was responsible? ఎవరు ఇతనికి బాధ్యత వహించింది? Who was responsible? ఎవరు దానికి బాధ్యత వహించింది? The teacher. ఇంత అలా అవడానికి కారణం ఎవరంటే టీచరే. Amen. Now the teacher. Now the teacher, అయితే ఇప్పుడు ఈ టీచర్ together and the child, ఈ కుమారుని తీసుకుని they go to the father. తన తండ్రి వద్దకు వస్తాడు. Amen. ఆమేన్. Now the teacher will say, అప్పుడు టీచర్ చెప్తా ఉంటారు, here is your son. ఇగో నీ కుమారుడు ఈయనే. He can speak like you. ఇప్పుడు నీ వలే He can మాట్లాడతాడు. talk like you. నీ వలే He పలకరిస్తాడు. can sing like you. నీ వలే He పాటలు can పాడతాడు. worship like you. నీ వలే He ఆరాధిస్తా can ఉంటాడు. do everything like you. నీ వలే ప్రతి He కార్యం is చేస్తాడు. just like you. ఇతను నీ వలే ఉన్నాడు. Here is your son. ఇతను నీ కుమారుడై ఉన్నాడు. Then the teacher goes back to his place. అప్పుడు టీచర్ తన స్థానంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. Now the father, అయితే ఇప్పుడు తండ్రి who stand up వెంట పైకి లేస్తాడు. and he call the elders. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పిలుస్తాడు. He says, listen you elders. ఇప్పుడు పెద్దలారా మీరు జాగ్రత్తగా వినండి. Hallelujah. హల్లెలూయా. Listen you elders. పెద్దలారా మీరు జాగ్రత్తగా వినండి. He is my son. ఈయన నా కుమారుడు. Amen. ఆమేన్. Now ఇప్పుడు I'm adopting him into the family. ఇప్పుడు ఈ కుమారుని మా కుటుంబములో పుత్ర స్వీకారము చేస్తున్నాము. He can speak like me. ఈ వ్యక్తి నా వలే మాట్లాడుతున్నాడు. నా వలే మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. Adopted into the family. ఇప్పుడు నా కుటుంబంలోనికి ఇతని మేము పుత్ర స్వీకారం తీసుకువెళ్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Then the father is happy. అప్పుడు తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు. The father is happy. తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు. What is this drama about? ఈ యొక్క నాటకం అనేది ఏం చూపిస్తా ఉంది? థ్యాంక్ యూ. What is this drama about? చూడండి, ఈ యొక్క డ్రామా అంతా మనకి ఏం చూపిస్తా ఉంది? Brother Branham says. సోదరు బ్రహ్మం గారు చెప్తున్నారు. Are we together? మీరు నాతోనే ఉన్నారా? When your pastors ఎప్పుడైతే పాస్టర్ are preaching here, ఇక్కడ బోధిస్తా ఉన్నాడు, every service, ప్రతి కూడికలో, ప్రతి రోజు, the Holy Ghost, పరిశుద్ధాత్మ is our teacher. మన పరిశుద్ధాత్మే మనకు ఆ యొక్క బోధకుడై ఉన్నాడు. Is our tutor. ఆయన మన శిక్షణ ఇచ్చేవాడు. After every service, ప్రతి కూడికలో మన శిక్షణ ఇచ్చేవాడు. the Holy Ghost, పరిశుద్ధాత్మ go back to the Father. తండ్రి వద్దకు వెళ్తున్నాడు. with a report. మీ గురించి ఒక సమాచారం ఇస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Holy Ghost will say, పరిశుద్ధాత్మ చెప్తుంది, your daughter was believing. ఈ సహోదరి your son was believing. ఈ సహోదరి విశ్వాసం ఉంచుతుంది. ఈ సహోదరి విశ్వాసం ఉంచుతున్నాడు. It's adoption time. ఎందుకంటే ఇతను పుత్ర స్వీకారం జరిగే కుమారుడు. After every service, ఆ కూడిక అయిపోయిన తర్వాత the Holy Ghost, పరిశుద్ధాత్మ go back to the Father. తండ్రి వద్దకు వెళ్తుంది. with a report. ఒక సమాచారముతో వెళ్తుంది. Amen. ఆమేన్. That the whole church was believing. ఎప్పుడైతే సంఘం అంతా నమ్ముతుందో, that brother, your son was believing. నీ కుమారుడు your నమ్ముతున్నాడు. daughter was నీ believing. కుమార్తె నమ్ముతుంది. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టండి. It's time for adoption. ఇది మన యొక్క పుత్ర స్వీకారానికి సాదృశ్యము. Hallelujah. హల్లెలూయా. To be placed in the body of Christ. ఎందుకంటే క్రీస్తులో జన్మించిన వారిని ఒక స్థానంలో పెడుతున్నాడు. The body of Christ. The body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరంలో పెడుతున్నాడు. A many member the body. అనేక శరీరాల్లో ఒక బాలి భాగస్తులుగా చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Oh brother, I wish if I had time. ఇప్పుడు మనకు ఒక మంచి సమయం ఉన్నది. To tell you about your positions. మీకు కోరకు మీ స్థానాల కోసం చెప్పడానికి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఇది మనకు మంచి సమయమై ఉన్నది. మన స్థానంలోకి వచ్చే సమయమై ఉన్నది ఇది. హల్లెలూయా. Amen. ఆమేన్. ఆమేన్. Now paragraph 100.
in this message, ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే the Philadelphian church, 100వ పారాగ్రాఫ్ లో ప్రవక్త చెప్పాడు. the prophet is saying here. ఇక్కడ మరలా ప్రవక్త మనకు చెప్తున్నాడు. So you must know after every service, చూడండి, మనం ప్రతి ఒక్క సర్వీస్ లో కూడికలో మనం the Holy చూస్తే Ghost, the teacher, ప్రతి ఆ కూడికలో పరిశుద్ధాత్మ మనల్ని బోధించేవాడు. who go back to the Father with a record. వెంటనే సేవకుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సేవకుడు కాదు మనతో మాట్లాడేది, పరిశుద్ధాత్మే మాట్లాడుతున్నాడు. కూడిక అనంతరము పరిశుద్ధాత్మ తండ్రి వద్దకి నీ గూర్చి ఒక సమాచారం తీసుకువెళ్తుంది. Amen. నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావా, వాక్యాన్ని నమ్మట్లేదా, వాక్యాన్ని వింటావా వినట్లేదా, అటు ఇటు చూస్తున్నావా, ఈ సమాచారం అంతా కూడా తండ్రి వద్దకు వెళ్తుంది. But in the Old Testament, అయితే పాత నిబంధన గ్రంథములో it was a teacher. అది ఆ యొక్క శిక్షణ ఇచ్చేటటువంటి ఆ యొక్క బోధకుడు చేస్తాడండి. Amen. Amen. You saw in short the drama. You saw in short the drama in Old Testament what they used to do. ఇది మనం పాత నిబంధనలో జరిగేదంతా కూడా ఒక నాటక విధానంలో మనం చూసాము. ఇప్పుడు మనం ఎలాంటిది పొందుకోబోతున్నాము? The tutor was representing the Holy Ghost. చూడండి, ఆ ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. Amen. ఆమేన్. Sending back the messages to the Father. చూడండి, ఆ కుమారుని గూర్చినటువంటి సమాచారము తన తండ్రికి జారవేస్తున్నాడు. So the Holy Ghost tonight, అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ He knows you. ఈ రోజు పరిశుద్ధాత్మ నువ్వేమై ఉన్నావు ఆయనకి తెలుసు. Amen. ఆమేన్. He is our tutor. ఎందుకంటే పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Now brother Branham saying that's back into the blessings. How do we get into Christ? అది మరలా మన మరలా ఆశీర్వాదాలు వెళ్ళినట్లుగా చేస్తుంది. ఏ విధంగా మనం క్రీస్తులోకి ప్రవేశించగలము? What is he? ఆయన ఏమై ఉన్నాడు? The sheepfold. ఆయన గొర్రెల దొడ్డికి ద్వారమై ఉన్నాడు. I often wondered about that man. Sorry. Let me read it again. I often wondered about that. What could he be a dog? చూడండి, being a man. దాని గూర్చి నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి, ఒక మానవుడై ఉండి ఆయన ఒక ద్వారముగా ఎలాగూ ఉండును? Amen. ఆమేన్. How could be the door be a man? చూడండి, ఒక మానవుడిగా ఉండి ఏ విధంగా ద్వారముగా ఆయన ఉండగలడు? Says over in the eastern countries there, I found out one day when I noticed that the shepherd at night time he takes all the sheep inside of the corral, drives them through a door. చూడండి, తూర్పు దేశంలో అచ్చట ఒక దినమున గొర్రెల కాపరి నేను గమనించినప్పుడు రాత్రి సమయమున ఆ గొర్రెలన్నిటినీ అతడు గొర్రెల దొడ్డులోనికి దానిని ద్వారము గుండా తోలి వాటన్నిటిని లోపలికి పంపించెను. And then when he gets all of them in there, he counts them all to see if they are everyone in. Yes, అవన్నీ అచ్చటకు చేరి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెలన్నీ ఉన్నావా లేవని అతడు ఒక్కొక్కటిని లెక్క పెట్టెను. Then he lays down in the door himself. ఆ గొర్రెల దొడ్డుకి ద్వారము దగ్గర అతడు నిద్రపోవును. Are you getting what he's saying here? నేనేం చెప్తున్నాను, మీరు దీన్ని పట్టుకుంటున్నారా? When all the sheep are in. ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయో, let's say they enter all by the door, like we enter by the door, all of us coming here. చూడండి, అక్కడ కనబడుతున్నట్టుగా అందరూ కూడా లోపలికి వచ్చినప్పుడు అక్కడ డోర్ కనబడుతుందా, ద్వారము? When we are all in, మనం ఎప్పుడైతే ఈ లోపలికి మనం ప్రవేశిస్తున్నామో the shepherd will go back and sit there. అయితే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వెనక్కి వెళ్ళి ఆ ద్వారము దగ్గరే కూర్చుంటాడు. Amen. ఆమేన్. No one will go out without seeing the shepherd. Yes, ఆ గొర్రెల కాపరి అనుమతి లేకుండా ఏ వ్యక్తి కూడా బయటకు వెళ్ళలేడు. No one can come in without meeting the shepherd by the door. Yes, ఏ వ్యక్తి కూడా ఆ గొర్రెల కాపరిని కలుసుకోకుండా లోపలికి రాలేడు, అలాగే బయటకు కూడా వెళ్ళలేడు. So Christ, అయితే క్రీస్తు is the door. ఆయనే ద్వారమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is redemption? విమోచన అనగా ఏమిటి? Redemption విమోచన is in two parts. విమోచన అనేది రెండు భాగాలై ఉన్నది. You are coming out of something. కొన్ని కార్యాలలో నుండి బయటకు రావడము, and you are getting into something. చూడండి, ఒక గొప్ప దానిలోనికి వెళ్ళడమై ఉన్నది. Coming out of the world, లోకంలోంచి బయటికి రావడము, and you are in Christ. మరలా నువ్వు క్రీస్తులోనికి వెళ్ళడము. When you are in Christ, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వెళ్తున్నావో, that's the open door.
ఓ అదే నీకు తెరవబడిన ద్వారము. Hallelujah. హల్లెలూయా. In the book of Proverbs, ఓ చూడండి సామెతల్లో చెప్పబడినట్లుగా, I believe Proverbs 18 verse 24. ఓ నేను నమ్ముతున్నాను ఆ యొక్క సామెతల గ్రంథం 18:24 He says, ఆయన చెప్పుచున్నాడు, జాగ్రత్తగా వినండి. a man with friends must show himself friendly. కంటిన్యూ పాస్టర్. But there is a friend that sticketh closer more than a brother. చూడండి సామెతల గ్రంథము 18:24 మాట్లాడుతున్నాడు. బహుమంది చలికాండులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఆమేన్. There is a friend ఎందుకంటే ఒక స్నేహితుడు ఉన్నాడు, that sticketh closer ఎందుకంటే ఆయన చాలా హత్తుకునేవాడు more than a brother. ఒక సహోదరుడు కంటే. And that friend is Jesus Christ. ఓ ఆ స్నేహితుడు ఎవరో కాదు కానీ ఒక సహోదరుడి కంటే ఎక్కువ హత్తుకునేది ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. That friend is the door. ఓ చూడండి ఆ స్నేహితుడే మనకి ద్వారం అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Since nothing can come in to the ship or any ship can go out without crossing him. ఎస్, అతన్ని దాటుకుంటూ ఏది కూడా గొర్రెల దగ్గరికి వెళ్ళలేవు, లేదా ఏ గొర్రె కూడా అతన్ని దాటుకుంటూ బయటకు వెళ్ళలేవు. So Jesus is the door. కాబట్టి ఆ గొర్రెల దొడ్డికి యేసే ద్వారం అయి ఉన్నాడు. See into the sheepfold. చూడండి ఆ గొర్రెల దొడ్డికి యేసే ద్వారం అయి ఉన్నాడు. John 10. ఓ చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయములో, John 10 verse 7. ఓ యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు. The Bible is saying, అది పరిశుద్ధ గ్రంథం చెప్పుచా ఉన్నది. then said Jesus unto them again, very, very I say unto you, I am the door of the sheep. ఎస్, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే. Amen. ఆమేన్. All that ever come before me are thieves and robbers, but the sheep did not hear them. ఎస్, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. I am the door. నేనే ద్వారమును. By me if any man enter in, he shall be saved, and shall go in and out and find pasture. ఎస్, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేతను మేయుచు నుండెను. Amen. ఆమేన్. Glory. దేవుడికి స్తోత్రం. Paragraph 119 is saying here, ఓ 119వ పారాగ్రాఫ్ లైన్ చెప్తున్నాడు కొన్ని సంగతులు అదే వర్తమానములో. an open door. What was it? It was the revelation of the supreme deity of Jesus Christ. చూడండి, తెరవబడిన ద్వారం అంటే అర్థం ఏమిటి అనగా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు యొక్క దైవత్వపు ప్రత్యక్షత అయి ఉన్నది. Not being a second person of a trinity, but being God himself made flesh and dwelling among us in the revelation. చూడండి, తెరవబడిన ద్వారం అంటే ఏమిటంటే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు యొక్క దైవత్వ ప్రత్యక్షత. ఇదేదో త్రిత్వమ రీతిలోనున్న రెండో వ్యక్తి గురించి కాదు కానీ దేవుడు తానే స్వయముగా శరీరధారి అయి మన మధ్య నివసించెను కాబట్టి ప్రత్యక్షత అదే ఉన్నది. Says what is it? Open door. ఓ చూడ 130వ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు, The revelation of the supreme deity of Jesus Christ. ఓ తెరిచించిన తలుపు అంటే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క సర్వోన్నతమైన దైవత్వము గూర్చిన ప్రత్యక్షత. What did he say to his first church book back there here? తన మొదటి సంగమును గూర్చి ఆ కాలమును గూర్చి ఆయన ఏమి చెప్పెను? Back in this age, he said, I am he that was, which is, and shall come. I am the first and the last. చూడండి, ఆ కాలంలో కూర్చొని ఆయన ఏం చెప్పాడంటే ఉన్నవాడును ఉండువాడును మరియు రాబోయేవాడును నేనే, ఆదియు మరియు అంతము నేనే. I am the Almighty. He said it 3 different times, made himself deity to the first church here before he went into the last church age. Yes. He said, I set before you an open door. And if you want to see the revelation, here it is, where he would build his church. Yes. And the only way that he could take his church is back to the revelation of what he is. చూడండి, 130వ పారాగ్రాఫ్లో ఇదే సంఘ కాలంలో మీరు నోట్ చేసుకుని మళ్ళీ తర్వాత చదువుకోండి. ఆయన ఏం చెప్తున్నాడంటే నేనే సర్వశక్తిమంతుడు అని ఆయన చెప్పాను. ఆయన దానిని 3 వేరు సందర్భాల్లో చెప్పాను. ఇచ్చటనున్న ఈ మొదటి సంఘ కాలమునకు ఆయన తన యొక్క దైవత్వమును గూర్చి వెల్లడిపరిచెను. చివరి సంఘ కాలమున వెళ్ళుటకు ముందుగా ఆయన నేను నీ ముందు తలుపు తెరిచి ఉంచెనని చెప్పాను. అది ఇచ్చట ఉన్నది. ఎచ్చట తన
సంఘమును ఆయన యొక్క కర్రను మీరు చూడాలనుకుంటే ప్రకటన గ్రంథంలో మీరు చూడవచ్చు. ఆయన తన సంఘమును తీసుకుని వెళ్ళుటకు గల ఏకైక మార్గం ఏమనగా ఆయన ఎవరనే దాని గురించి తెలుసుకొనుట ప్రత్యక్షత యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళుట ఉన్నది. సత్యముగా అభ్యసించవలసి ఉంటుంది ఈ కార్యము. Amen. ఆమేన్. What is the Holy Ghost? ఓ పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? Amen. ఆమేన్. 59:1-16. This message, paragraph 61. 59వ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు బోధించినటువంటి వర్తమానము పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? The prophet is saying, అయితే ప్రవక్త చెప్తున్నాడండి, what is the Holy Ghost? పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? Is an advocate. ఒక ఉత్తరవాది అయి ఉన్నాడు. What is an advocate? ఉత్తరవాది అనగా ఏమిటి? What does it do? అతడు ఏమి చేయును? Make an advocate. అతను మధ్యవర్తిగా ఉండును. Amen. ఆమేన్. The Holy Ghost is an advocate. ఎందుకంటే పరిశుద్ధాత్మే మన ఉత్తరవాది అయి ఉన్నాడు. He is being touched by the feeling of our infirmities. He is being touched by the feeling of our infirmities. చూడండి, మనకు ఉన్నటువంటి ప్రతి దానిని బట్టి ఆయన మన కొరకు మధ్యవర్తిగా నిలబడుతున్నాడు. If you are weak, నువ్వు ఎప్పుడైతే బలహీనుడవుతున్నావో, or your confession, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, or your weakness, ఎప్పుడైతే నీ బలహీనత the ఒప్పుకుంటున్నావో, Holy Ghost is being touched by the feeling of your infirmities. That's what Paul says. చూడండి, పౌలు గారు చెప్పినట్లుగా నీకున్నటువంటి ప్రతి దానిని కూడా ఆదరణకర్తే వచ్చి నిన్ను ఆదరిస్తా ఉంటాడు. Amen. ఆమేన్. You know an advocate here. మీకు తెలుసా ఆ యొక్క ఉత్తరవాదులు ఏ విధంగా ఉంటారో? You know lawyers. మీకు తెలుసు కదా లాయర్లు ఎలా ఉంటారో? A lawyer is an advocate. ఎందుకంటే లాయర్ ని అడ్వకేట్ అంటారు. Is there to stand for you. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం అతను మధ్యలో నిలబడతాడు. If you are wrong, నువ్వేం తప్పు చేసావనుకో, the lawyer, the advocate will stand for you. అయితే నువ్వు తప్పు చేసిన దాన్ని బట్టి నీ కొరకు లాయర్ మధ్యలో నిలబడతాడు. Pleading to say that you are not wrong. నువ్వు తప్పు చేయలేదని నీ కొరకు మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తా ఉంటాడు. Amen. ఆమేన్. A lawyer is an advocate. ఎందుకంటే నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. అదే ఆ యొక్క ఉత్తరవాది అయి ఉన్నాడు లాయరు. Before you are convicted, ఎందుకంటే నువ్వేదైతే ఒక కార్యం చేసినప్పుడు by the laws of the country, ఎందుకంటే అనేక దేశాల్లో మనం చూసినప్పుడు the lawyer will stand by you. ఎందుకంటే నీ కొరకు ఆ లాయర్ నిలబడతాడు. Amen. ఆమేన్. So that you escape that jail. ఎందుకంటే నీవు ఆ చెరసాలకు వెళ్లకుండా నిన్ను తప్పిస్తా ఉంటాడు. Or you escape that prison. ఎందుకంటే నిన్ను ఆ చెరసాలలో పడకుండా కాపాడుతా ఉంటాడు. The lawyer is there standing for you. ఒక లాయర్ నీ కొరకు మధ్యలో నిలబడతా ఉంటాడు. So that's why the prophet is saying, ఆ కారణమును బట్టే మన ప్రవక్త the చెప్తున్నాడు, Holy Ghost పరిశుద్ధాత్మ is our advocate. మన లాయర్ అయి ఉన్నాడు, అడ్వకేట్ అయి ఉన్నాడు. The devil అయితే దయ్యము who say you have done this, you have done this. నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని దయ్యం చెప్తా ఉంటుంది. But the Holy Ghost అయితే పరిశుద్ధాత్మ who stand in between. నీకు వాడికి మధ్యలో నిలబడుతుంది. Hallelujah. హల్లెలూయా. The blood of Jesus Christ యేసుక్రీస్తు రక్తంతో who నిలబడుతుంది. stand in between. ఆ యేసుక్రీస్తు రక్తం మధ్యలో నిలబడుతుంది. As an advocate. ఒక ఉత్తరవాదిగా నిలబడుతుంది. Amen. ఆమేన్. And the devil say you have lied. దయ్యం అంటది నువ్వు అబద్ధం ఆడావు. You have done this. నువ్వు అలాంటి తప్పుడు కార్యం You have చేసావు, done this. నువ్వు ఆ కార్యం చేసావు. But the Holy Ghost. అయితే పరిశుద్ధాత్మ అంటారు. Hallelujah. హల్లెలూయా. He's our advocate. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన ఉత్తరవాదే. He's our open door. ఆయన మనకు తెరవబడిన ద్వారము. Amen. ఆమేన్. When the devil pins you down, ఎప్పుడైతే దయ్యం నిన్ను కిందకు తొక్కుతుందో, the Holy Ghost, పరిశుద్ధాత్మ open door, తెరవబడిన ద్వారము, stands for you. ఆ తెరవబడిన ద్వారము నీ కొరకు నిలబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That's why message believers, ఆ కారణమును బట్టి వర్తమాన విశ్వాసులు, brothers and sisters, సోదరులు, we must receive the Holy Ghost. అందుకే మనం ఖచ్చితంగా వర్తమాన విశ్వాసులుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. The Holy Ghost పరిశుద్ధాత్మ is an open door for us. మన కొరకు తెరవబడిన ద్వారమై ఉన్నది. The Holy Ghost పరిశుద్ధాత్మ is God himself in you. పరిశుద్ధాత్మ దేవుడు తన్ను తానుగా నీలో ఉండడమే. Believing his word. ఆయన నీ వాక్యం నీలో ఉండి నీలో జీవించడమే. Brother, sister, ప్రియ సోదరులారా, I said the last time, ఎందుకంటే నేను చివరిసారిగా చెప్పాను, you are not believers. I said the last time, చివరిసారిగా నేను చెప్పాను, you are not believers. మీరు విశ్వాసులు కాకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే మీరు విశ్వాసులే కాదు అని ఇంతకు వరకు మీటింగ్ లో చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ లేని Who believes in you? ఎవరు నీలో ఉండి నమ్ముతున్నారు? It's God in you. దేవుడు నీలో ఉండి believing his word.
ఎస్, దేవుడు నీలో ఉండి ఆయన వాక్యాన్ని ఆయనే నమ్ముతున్నాడు. Then you become a believer. అప్పుడు నీవు విశ్వాసి అవుతున్నావు. Is God believing His word? ఎందుకంటే దేవుడు నీలో ఉండి ఆయన వాక్యాన్ని ఆయనే నమ్ముతున్నాడు. The more you eat the word, ఓ నేను ఎక్కువగా వాక్యాన్ని తినమంటాడు. the more you become the word, ఓ నేను వాక్యంగా మారుతా the more మారమంటాడు. you become like Him. ఓ నువ్వు ఆయన వలె మారమంటాడు. Amen. ఆమేన్. So is God believing His word? చూడండి, నీలో ఉండి ఆయనే వాక్యాన్ని నమ్ముతాడు. God in you, దేవుడు నీలో ఉంటాడు, believing His word. ఓ ఆయన వాక్యాన్ని నమ్ముతాడు. Then you become a believer. అప్పుడు నీవు విశ్వాసి అవుతావు. దేవుడు నీలో ఉండకపోతే నువ్వు విశ్వాసి కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతున్నావో దేవుడే నీలో ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు నీలో ఉండి ఆయన వాక్యాన్ని నీలో ఉండి ఆయనే నమ్ముతాడు. ఎప్పుడైతే ఆ కార్యం నీలో జరుగుతుందో అప్పుడు నీవు విశ్వాసి అవుతున్నావు. ఆమేన్. The Holy Ghost, పరిశుద్ధాత్మ, it is mercy. It is mercy. చూడండి, పరిశుద్ధాత్మ కృప ఉన్నదే. It stands for you. ఓ ఆయన నీ కొరకు నిలబడి ఉన్నదే. Yes, it stands in your place. ఓ నీ స్థానములో నిలబడుతుంది. It does things that you can't do. ఓ నువ్వు చేయలేని కార్యములు చేయును. But the Holy Ghost, ఓ పరిశుద్ధాత్మ, it will do that for you. ఓ నీ కొరకు అనేక కార్యాలు చేయును. It's an appropriation for your sins. ఓ చూడండి, నీ యొక్క నీతి కొరకు, నీ స్వస్థత కొరకు అనేక కార్యాలు అది చేయును. It's your righteousness. ఓ అదే నీ నీతి అయి ఉన్నది. It's your healing. ఓ అదే నీ స్వస్థత అయి ఉన్నది. It's your life. ఓ అదే నీ జీవమై It's ఉన్నది. your resurrection. అది నీ పునరుద్ధానమై ఉన్నది. It's all that God has for you. దేవుడు నీ కొరకు అనుగ్రహించినదంతా కూడా పరిశుద్ధాత్మై ఉన్నది. He is an advocate. ఓ ఆయనే మన ఉత్తరవాదే. పరిశుద్ధాత్మ నీ పాపములకు శాంతికరమై ఉన్నది. పరిశుద్ధాత్మ నీతి, స్వస్థత, జీవము, పునరుద్ధానమై ఉన్నది. దేవుడు నీ కొరకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో అదంతా కూడా పరిశుద్ధాత్మై ఉన్నది. Amen. ఆమేన్. The Holy Ghost పరిశుద్ధాత్మ, is the open door. పరిశుద్ధాత్మే మన కొరకు తెరవబడినటువంటి ద్వారము. He is saying that it's God's open door. చూడండి, ఆయన అంటున్నాడు దేవుడే తెరవబడిన ద్వారము. The Holy Spirit, ఓ పరిశుద్ధాత్మ, what is it? ఏంటి పరిశుద్ధాత్మ అనగా? It's God's open door. పరిశుద్ధాత్మ అన్నది దేవుని యొక్క తెరవబడిన ద్వారము. It's a sign. అదొక సూచన, గురుతు. It's a seal. అదొక ముద్ర. It's a comforter. అది ఒక ఆదరణకర్త. It's an advocate. అది ఉత్తరవాది. It's an assurance. అది ఒక నిశ్చయత. It's rest. అదొక విశ్రాంతి. It's peace. అది సమాధానము. It's goodness. అది మంచితనము. It's healing. అది స్వస్థత. It's life. అది జీవము. It's God open door to all these things. ఓ వీటన్నిటికీ అది దేవుని యొక్క తెరవబడిన ద్వారమై ఉన్నది. It's God's open door to Christ. క్రీస్తునకు అది తెరవబడిన ద్వారము. The Holy Ghost పరిశుద్ధాత్మ తెరవబడిన ద్వారము. is the open door. ఓ పరిశుద్ధాత్మ నీ కొరకు తెరవబడిన ద్వారము. Hallelujah. హల్లెలూయా. The message of our day ఓ ఈ దినపు వర్తమానమే నీ Hallelujah. తెరవబడిన ద్వారము. is our open door. ఓ ఆయనే తెరవబడిన ద్వారమై ఉన్నాడు. In the book of Matthew, ఓ చూడండి, మత్తయి సువార్తలో there is Simon. అక్కడ ఒక సీమోను ఉన్నాడు. Simon, ఓ సైమోను ఉన్నాడు. he invited this open door. ఓ చూడండి, సీమోను తెరవబడిన ద్వారాన్ని ఆహ్వానించాడు. Simon invited Jesus ఓ Christ. సీమోను ఆ విందుకు ఆహ్వానించాడు. Who is the open door? ఎవరు తెరవబడిన ద్వారము? Jesus Christ. యేసుక్రీస్తే తెరవబడిన And ద్వారమై this ఉన్నాడు. open door ఓ చూడండి, ఈ యొక్క is తెరవబడిన here ద్వారం tonight, ఈ రాత్రి కూడా ఉన్నాడు. where he is invited. ఓ ఆయన ఆహ్వానిస్తున్నాడు ద్వారంలోకి రమ్మని. He goes ఎందుకంటే wherever he is invited. ఓ ఆయన ఎక్కడికైతే ఆహ్వానించబడుతున్నాడు, Wherever this door is invited, ఓ ఈ యొక్క ద్వారము ఎక్కడికైతే ఆహ్వానించబడుతుందో this door goes. ఓ ఇది యొక్క మీ కొరకై ఉన్నది. So Simeon, ఓ సిమియోను, he invited the door, ఓ ఈ సిమియోను ఆ యొక్క సీమోను ఈ ద్వారమును ఆహ్వానించాడు. and this door came, అయితే ఈ తెరవబడిన ద్వారమైన క్రీస్తు సీమోను ఇంటికి వచ్చాడు. but he did not receive the door. అయితే సీమోను ఆ ద్వారమును అంగీకరించలేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This door is here. ఓ ఎందుకంటే అదే ద్వారము ఈ రాత్రి ఇక్కడ కూడా ఉన్నదే. Simeon, ఓ సీమోను, Christ came to his house ఓ సీమోను ఇంటికి క్రీస్తు వచ్చాడు. after the invitation. ఓ ఆ ఆహ్వానం తర్వాత ఇంటికి వచ్చాడు. Amen. ఆమేన్.
An open door ఈయన తెరవబడిన ద్వారము is the message of your day. ఎందుకంటే తెరవబడిన ద్వారమే ఆ కాలానికి వచ్చినటువంటి వర్తమానము. So the Messiah, అయితే ఈ మెస్సయ్య he was there. ఈయన మెస్సయ్య అన్నాడు. The open door ఆయనే తెరవబడిన ద్వారము. for the Jews. ఓ యూదులందరికీ ఆయనే తెరవబడిన ద్వారము. Amen. ఆమేన్. But they couldn't accept him. ఆ ద్వారమును వారు They అంగీకరించలేకపోయారు. didn't accept the door for their day. ఓ ఆ దినానికి దేవుడు ఇచ్చినటువంటి ద్వారము ఆయనే. Amen. ఆయన తెరవబడిన ద్వారం మూసేసిన ద్వారం కాదు, ఆయన తెరవబడిన ద్వారము. ఈ రాత్రి కూడా మన కొరకు ఆయన తెరిచే ఉంచాడు. The open door అయితే తెరవబడిన ద్వారము was among them. అయితే వారి మధ్యలోనే ఉంది. You know, that's why the prophet says ఆ కారణమును బట్టే ప్రవక్త చెప్తున్నాడు, the Jews యూదులు were looking for the Messiah, వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. for the coming of the Messiah. ఓ మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. And the Samaritans, ఆ యొక్క సమరయులు they were looking for the coming of the ఓ Messiah. ఆ యొక్క మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. But we, అయితే మనము the Gentiles, అన్యులైన మనము we were not looking for the Messiah. ఓ మనం ఎంత మాత్రం మెస్సయ్య కొరకు ఎదురు చూడట్లేదు. We were doing our things. ఓ మనం మన పనిలో మనం బిజీగా ఉన్నాము. We were not looking for that open door. ఓ మనం ఎంత మాత్రం ఆ తెరవబడిన ద్వారం కొరకు మనం చూడలేదు. Hallelujah. హల్లెలూయా. That's why we can see అందుకే మనం చూడగలుగుతున్నాము in the Bible ఈ పరిశుద్ధ గ్రంథములో when Christ met that Samaritan woman. ఓ ఎప్పుడైతే ఆ యొక్క సమరయ స్త్రీని క్రీస్తు కలుసుకున్నాడో, Amen. ఆమేన్. She was a sinner. ఓ ఆమె ఒక పాప అయి ఉన్నది. But the open door came by. అయితే ఆమె జీవితంలోనికి తెరవబడిన ద్వారం వచ్చింది. Amen. ఆమేన్. The open door of their day. ఓ ఆ దినముకి ఏర్పాటు చేయబడిన తెరవబడిన ద్వారం వచ్చింది. They started to talk అయితే వారు ఆమెతో మాట్లాడడం ప్రారంభించింది. with the open door. ఓ ఆ తెరవబడిన ద్వారంతో మాట్లాడడం ప్రారంభించింది. Where is your husband? ఓ నీ భర్త ఎక్కడున్నాడు? The open door is asking. ఓ తెరవబడిన ద్వారం అడుగుతా ఉంది. And she said, I've got none. ఓ ఆమె అంటుంది, నాకు ఎవరు భర్తలు లేరంటుంది. The open door is asking. ఓ అయితే తెరవబడిన ద్వారం అడుగుతా ఉంది. Hallelujah. హల్లెలూయా. And that woman, అయితే ఆ స్త్రీ she recognized ఓ ఆమె గుర్తించింది. this is open door ఓ for our ఈయనే day. ఈ కాలానికి తెరవబడిన ద్వారము. We are looking for the Messiah. ఓ మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాము. This is Messiah. ఈయనే ఆ మెస్సయ్య. The open door. ఈయనే తెరవబడిన ద్వారము. Glory. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Brother, sister, ఓ ప్రియమైన సోదరి this is సోదరులారా, our age. ఓ ఇది మన కాలమై ఉన్నది. Laodicean age. ఓ లవోదిక సంఘ కాలము. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, Laodicea, ఓ లవోదికయ you are blind, వారి గుడ్డివారు, wretched, ఓ దిగంబరులు, miserable, ఓ దిక్కుమాలి వారు, వాళ్ళు poor, ఓ పేదవాళ్ళు వారు, on the spiritual. వీళ్ళంతా కూడా ఆత్మీయంగా దిక్కుమాలి వాళ్ళు, దరిద్రులు, దౌర్భాగ్యులై ఉన్నారు. He says you think you know, but you don't know. వారు ఏదో తెలుసు అనుకుంటున్నారు కానీ వారికి ఏమీ కూడా తెలియదు. God rebuked this age. ఓ ఎందుకంటే ఈ కాలమును కూర్చొని గద్దించాడు. But in this age, అయితే ఈ కాలములో God దేవుడు sent an evening messenger. ఓ అయితే సాయంకాల వర్తమానికుడిని పంపించాడు. Hallelujah. హల్లెలూయా. He sent an evening messenger ఆయన సాయంకాల వర్తమానికుడిని పంపించాడు. with an evening message. ఒక సాయంకాల వర్తమానముతో పంపించాడు. And the message says, అయితే వర్తమానం చెప్తుంది, according to Zechariah 14, ఓ జకర్యా 14 అధ్యాయం there ప్రకారముగా shall be light. ఓ ఒక వెలుగు ఉంటుంది. There shall be light ఒక వెలుగు ఉంటుంది. in the evening ఈ time. సాయంకాలం ఒక వెలుగు ఉంటుంది. We are in the evening ఓ time. మనము సాయంకాల సమయంలో ఉన్నాము. But there shall be light. ఓ మనకు ఒక వెలుగు ఉన్నది. Where is the light? ఓ వెలుగు ఎక్కడ ఉన్నది? You are the light. ఓ నీవే ఆ వెలుగు. Walk in the light. నీవే ఆ వెలుగు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? Because you accepted ఎందుకంటే మనం వర్తమానం the అంగీకరించాము. open door. ఓ ఆ తెరవబడిన ద్వారమును మనం అంగీకరించాము. The message of your day ఓ ఈ దినపు వర్తమానం మనం is అంగీకరించాము. our open door. ఓ ఆయన మన తెరవబడిన ద్వారము. Is our Christ today. ఓ ఈయన క్రీస్తు అయి ఉన్నాడు ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. There shall be light ఓ ఒక వెలుగు ఉంటుంది. in the evening time. ఓ సాయంకాలం ఒక వెలుగు ఉంటుంది. The more you eat on the word, ఓ అది నీవై ఉన్నావు. you become the light. ఓ నీవు వెలుగుగా మారాలి. You walk in the light. ఓ నీవే వెలుగై ఉన్నావు. You become the light. ఓ నీవే వెలుగై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? You accepted the open door. ఓ ఎందుకంటే నీవు తెరవబడిన ద్వారమును అంగీకరించావు. The message of your day. ఓ ఈ దినపు వర్తమానం The అంగీకరించావు. message of the hour. ఈ గడియ వర్తమానం We అంగీకరించావు. thank God. We thank God ఓ దేవునికి వందనాలు. who sent a prophet. ఒక ప్రవక్తను పంపినందుకు దేవునికి వందనాలు. William Marion Branham. ఓ విలియం బ్రాండమ్ నటువంటి వందనాలు.
our day మన దినాల్లో ఉన్న ప్రవక్తను with బట్టి a message ఒక వర్తమానంతో వచ్చాడు, of an open door, ఒక తెరవబడిన ద్వారంతో with a వచ్చాడు, message ఒక వర్తమానంతో వచ్చాడు, of restoration. ఓ పునరుద్ధరించే వర్తమానం He అదే. said, I will restore. ఓ ఆయన చెప్పాడు, నేను నిన్ను పునరుద్ధరిస్తాను. Hallelujah. హల్లెలూయా. There shall be light ఓ ఒక లైట్ వెలుగు ఉంటుంది, in the evening time. ఓ సాయంకాలంలో ఒక వెలుగు ఉంటుంది. Amen. ఆమేన్. Praise the Lord. Amen. Holy. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh, Sodom. హల్లెలూయా. Sodom. This door is here tonight. ఓ ఈ రాత్రి ఆ వెలుగు ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు. That's Jesus Christ. ఓ ఆ వెలుగు ఆ ద్వారం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. If you are sick tonight, ఓ మీరు గనుక ఆయన చూసినట్లయితే this door is here. ఓ ఆ తెరవబడిన ద్వారం ఇక్కడే ఉంది. If you are in need tonight, ఓ నీకు ఏదైనా అవసరం ఉంటే this door is here. ఓ ఇక ద్వారం ఇక్కడే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. There shall be light ఓ ఎందుకంటే ఈ దినాల్లో ఒక వెలుగు ఉంటుంది, in the evening ఈ time. సాయంకాలంలో ఒక వెలుగు ఉంటుంది. Are you happy? ఓ మన సంతోషంగా ఉన్నారా? Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Can I close now? ఓ ఇప్పుడు నేను ముగించొచ్చా? Let me close now, friends. ఓ ఇప్పుడు నన్ను ముగించనివ్వండి. Amen. Let me close. ఓ ఇప్పుడు నన్ను ముగించనివ్వండి. The open door is here. ఓ ఎందుకంటే తెరవబడిన ద్వారం ఇక్కడ ఉన్నది. The message of our day. ఓ ఈ దినపు వర్తమానం ఇక్కడ ఉన్నది. That's the way of escape. ఓ ఏ విధంగా ఈ కాలంలో ఒకరిని తప్పించుకోవాలో అది మనకు చూపిస్తా ఉన్నది. That's the way of escape. ఓ మనం తప్పించుకునే మార్గం ఇదే ఉన్నది. In the book of Psalms, ఓ కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లుగా I believe Psalms 42. ఓ నేను నమ్ముతున్నాను కీర్తనల గ్రంథం 22వ The అధ్యాయము. Bible speaks of that as the heart panteth. My heart panteth after thee, O Lord. ఓ నేను ఈ శరీరం ఎంత మాత్రం కుళ్ళు పట్టించనని చెప్తున్నాడు ఆయన. We are told by the prophet ఓ ఇక్కడ ప్రవక్త ద్వారా మనం చెప్పబడుతున్నాము. that small animal, ఒక చిన్న జంతువు, maybe when it is there in the bush, ఓ ఒక చిన్న జంతువు అది ఒక పొదలోకి అది వెళ్ళొచ్చు. she will meet the enemy, ఒక శత్రువుని అది కలుసుకొనవచ్చు. and the enemy will bite it, ఓ ఒక శత్రువు దాన్ని కొట్టొచ్చు. and that animal, అయితే ఆ యొక్క జంతువు it will start bleeding. ఓ దాని రక్తం కారిపోతూ ఉండొచ్చు. It will start bleeding, ఓ అది రక్తం కారిపోతూ ఉండొచ్చు. but it will look for an open door. ఓ అయితే అది ఏం చేస్తే తెలుసా? తెరవబడిన ద్వారం వైపు చూస్తుంది. Hallelujah. హల్లెలూయా. It is saying, where is water? ఓ క్షమించండి, కీర్తన 42 అనుకుంటది. అయితే అంటుందంట ఆ యొక్క దుప్పి ఎప్పుడైతే శత్రువు వచ్చి దాన్ని కొట్టుతున్నప్పుడు రక్తం కారిపోతుందో అది తెరవబడిన ద్వారం కొరకు ఎదురు చూస్తుంది. నా యొక్క నీరు ఎక్కడున్నదే, ఆ నీరు ఎక్కడుందని ఎదురు చూస్తుందంట అది. ఎస్, It will look for water. ఓ అది నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుంది. Hallelujah. హల్లెలూయా. It will start to search for water. ఓ దాని యొద్దకే పరిగెట్టడానికి అది ప్రయత్నిస్తుంది. There is something in it. ఓ అది ఏదో దాన్ని తినాలనుకుంటుంది అది. If you just see water, ఓ అది నీరు కావాలి దానికి. get into water. ఓ అది ఏదో తినాలనుకోదు కానీ నీరు పొందుకోవాలనుకుంటుంది. You are free. ఓ You are free. ఓ నువ్వు విడుదల పొందుతావు. No more death for you. ఓ నీకెంత మాత్రము కూడా మరణం తాకదు. No more sickness for ఓ you. ఏ రోగం నిన్ను తాకదు. Hallelujah. హల్లెలూయా. When we were out there, ఓ మనం ఎప్పుడైతే బయటికి వెళ్తున్నామో without knowing the open door, ఓ తెరవబడిన ద్వారము లేకుండా మనం బయటికి వెళ్ళొద్దు. we were busy doing our things. ఓ ఎప్పుడైతే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు But when God showed us this open door, ఓ ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ దేవుడు నీ కొరకు ఒక తెరవబడిన ద్వారం ఇస్తా ఉన్నాడు. the message of the hour, ఈ గడియ వర్తమానమే ఆ ద్వారము. that corrects the error of the day. ఎందుకంటే ఆ వర్తమానమే ఈ కాలంలో ఉన్న తప్పిదములను సరి చేస్తుంది. We are here tonight ఓ ఈ రాత్రి మనం ఎక్కడ ఉన్నాము? in this open door. ఎందుకంటే ఈ మన మధ్యలో తెరవబడిన ద్వారం ఉన్నది. You are safe. ఓ నువ్వు సురక్షితమైపోతావు. You are free. నువ్వు విడుదల పొందుతావు. Brother, that small animal, ఎందుకంటే ఒక చిన్న జంతువు when it goes into the water, ఓ చిన్న జంతువు ఆ దుప్పే నీటి వాగుల దగ్గరికి వెళ్తే all those wounds, those cuts, ఓ అదెంతో గాయాలైపోయి దెబ్బలైపోయి ఆ నీటి వాగుల దగ్గరికి when వెళ్తే it gets in water, ఓ అది నీటి దగ్గరికి వెళ్ళిపోతే she say, all is well. ఓ అప్పుడు అంటదంట అంత బాగుంది అంటదంట. All is well. అంత మంచిగానే ఉందంటదట అది. I'm free from death. ఓ ఇప్పుడు మరణం నుంచి నేను విడుదల పొందాను. All is well. ఓ దేవుడు నాకు విడుదల
ఇచ్చాడు. This word, ఓ ఈ వాక్యము we are being washed. ఓ అది కడిగేస్తా ఉందా గాయాలను. This is waters of separation. ఎందుకంటే ఇదే వేరుపరచు జలమై ఉన్నది. We are being washed by this word. ఎందుకంటే ఈ నీటి ద్వారా మనం కడగబడుతున్నాము. Separating us ఓ ఇది పాపం నుంచి మనం వేరు చేస్తుంది. from the things of the world. లోక కార్యముల నుంచి ఈ వేరుపరచు జలం మనం వేరు చేస్తుంది. And we receive the Holy Ghost. ఓ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావో The open door. అది నీకు తెరవబడిన ద్వారము. God దేవుడు is not a mixer. ఆయన ఏదో కలగలిపేవాడు కాదు. God అండర్స్టాండ్. is not a mixer. ఆయన ఏదో కలగలిపేవాడు కాదు. God is a separator. ఎందుకంటే ఆయన అన్నింటిలో కలిసిపోయినవాడు. ఆయన నిన్ను వేరు చేస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Glory. దేవుడికి మహిమ. Oh, brother, I've got many things here to read, but God bless you tonight. అయితే ఇక్కడ చదవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుడు మిమ్మల్ని రాత్రి దీవించును గాక. If God tarries, ఓ ప్రభు చిత్తం అయితే, ప్రభు అనుమతిస్తే, ఆమేన్. if you are still here on earth, ఓ ఇంకా మనం ఎత్తబడకుండా ఈ భూమి మీదే ఉన్నట్లయితే, we'll come back and preach. ఓ మరొకసారి వచ్చి సంగతులన్నీ కూడా మీకు బోధిస్తాను. But if rapture comes, ఒకవేళ ఎత్తబాటు అనేది వస్తే, all of you will meet you on the other side. ఓ ఎత్తబాటు వస్తే మనం అందరము కూడా ఆ కావలి గట్టులో కలుసుకుందాము. Remember, you are the bride in India. ఓ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి వధువై ఉన్నారు మీరు. There's also the bride in Africa. ఓ ఎందుకంటే భారతదేశంలో ఉన్నారు, ఆఫ్రికాలో కూడా వధువు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And in heaven, అయితే పరలోకములో we'll be rejoicing. మనం అక్కడ సంతోషిద్దాము. There's no Telugu. అక్కడ ఇంక తెలుగుతో పని లేదు. There's no English. అక్కడ ఎలాంటి ఇంగ్లీష్ లేదు. There's another language అక్కడ there. ఒక భాష అనేది ఉన్నది. ఆమేన్. To show that God is masterpiece. Our God is a masterpiece. ఎందుకంటే మన దేవుడు ఒక మహోన్నతమైన దేవుడై ఉన్నాడు. Because of predestination. ఎందుకంటే ఆ యొక్క ముందు నిర్ణయమును బట్టి, When we crossed over, when we went beyond the curtain of time, ఓ మనము కాలం అనే తెరవతలకు వెళ్ళిపోయిన తర్వాత, there's one language. అక్కడ ఒకే ఒక భాష ఉంటుంది. But it was there in the beginning అది ప్రారంభంలో ఉన్నది. until Nimrod came. అది ప్రారంభంలో ఉంది. అయితే నిమ్రోద్ వచ్చేంత వరకు అది ఉన్నది. And he built that tower. వాడు ఎప్పుడైతే ఆ యొక్క గోపురాన్ని కట్టాడో, That's where confusion started. అప్పుడే గందరగోళం అనేది వచ్చింది. Makadini started there. వాడు ఎప్పుడైతే అది కట్టడం మొదలెట్టాడో, Bagunara started there. అక్కడే స్టార్ట్ అయింది. బాగున్నారా, How are you started there. అక్కడే హౌ ఆర్ యు అనేది స్టార్ట్ అయ్యింది. That confusion at the Tower of Babel. ఓ అక్కడ బాబేలు గోపురం దగ్గరే గందరగోళం అనేది ప్రారంభించబడింది. But before, అయితే దానికంటే ముందు one language. ఒకే భాష ఉండేది. Amen. ఆమేన్. Don't you want to be there? Don't you want to be there? ఓ మీరు అక్కడ నన్ను చూడాలనుకోవట్లేదా? This open door of our day. ఎందుకంటే ఈ దినము కొరకు ఈ వర్తమానమే తెరవబడిన ద్వారమై ఉన్నది. We are told ఎందుకంటే మనము ఈ యొక్క ద్వారమును కలిగి ఉన్నాము. that as we sit here tonight, ఓ ఈ తెరవబడిన ద్వారము కలిగే మనం ఇక్కడ కూర్చున్నాము. you do have your theophany. ఓ అలాగే ఇక్కడ మనం కూర్చున్నట్టుగానే మనకి కూడా పరలోకములో ఒక వాక్య దేహం అనేది ఉన్నది. And when you are enjoying the word, ఎప్పుడైతే ఇక్కడ కూర్చుని వాక్యములో సంతోషిస్తున్నావో, because it's not your first time to hear this word. ఎందుకంటే ఇది కేవలం మొట్టమొదటిసారిగా ఈ వర్తమానం వినడం కాదు. నీవు You've heard it before. ఈ వర్తమానము నీవు భూమికి పునాదులు వేయబడక మునిపే విన్నావు. So your theophany body అయితే నీ వాక్య దేహము will say, hey, come on. అప్పుడు చెప్తుంది, ఆమేన్ చెప్పు, Come on. ఆమేన్ చెప్పు, Come on. ఆమేన్ చెప్పు. It's reminding, hey, we used to enjoy that. Come on. థియోఫనీ ఏం చేస్తుందండి, పక్క నుండి జ్ఞాపకం చేస్తుంది. ఇది వరకే నువ్వు విన్నావు, నువ్వు ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు అంటది. నీకు థియోఫనీ ఉంటే, లేకపోతే జొజ్జుంటావు అంతే. Amen. ఆమేన్. Are we together? ఓ మీరు నాతోనే ఉన్నారా? Brother Ram says, అయితే సోదరుడు బ్రహ్నాం గారు చెప్తున్నాడు, if you don't love noise, ఇక్కడ కొద్దిగా ఉన్నటువంటి ఈ అల్లరి ఉన్నటువంటి పరిస్థితిని గందరగోళం లేకపోతే ఏమంటారంటే, you will miss heaven. ఇది కానీ నువ్వు తట్టుకోలేకపోతే పరలోకంలో కూడా Because in heaven there is a lot of noise. ఎందుకంటే అక్కడ చాలా ఆ యొక్క అల్లర్లాంటి శబ్దాలు ఉంటాయి.
హల్లెలూయా. So if you want to be a gentleman ఇక్కడ గాని ఏదో జెంట్ల్మెన్ గా గాని ఇక్కడ ఉన్నావు అనుకో ఇలాగా, and reading the mind of people, ఇక్కడ జెంట్ల్మెన్ గా ఉండి ఉంటారు కదా మునసీబులు, like somebody like ప్రజల మనుషులు ఎలా నిలబడి ఇక్కడ మనుషుల యొక్క హృదయాలు గాని నువ్వు పరిశీలన చేస్తే, like somebody who studied sociology, ఇక్కడ కూర్చుని కొంతమంది అలా కూర్చుంటారు, కొంతమంది మనసులు చదువుతా ఉంటారు థియాలజీ. this I can interpret his face, ఈడిలాగా అనువదిస్తున్నాడు, I can interpret his face, ఆమె you are in church, ఆమె ఇలాగానే. you be surprised in heaven. There is a lot of noise. పరలోకంలో చాలా ఆ యొక్క శబ్దాలు అనేవి వినబడతాయి. Especially when we saw this open door of our day. చూడండి, ఈ వర్తమానమును బట్టి, ఈ తెరవబడిన ద్వారమును బట్టి ఈ సంగతులన్నీ కూడా మనము చూడగలుగుతున్నాము. Amen. ఆమేన్. The true jubilee has sounded. చూడండి, jubilee, నిజమైనటువంటి సునాద కాలం ఏంటి తెలుసా? అక్కడ బోర ధ్వని వినిపించబడుటై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The true jubilee has sounded. ఎందుకంటే నిజమైన సునాదం ఏంటంటే అక్కడ శబ్దము చేయబడుటయే. And we have responded. మనం దానికి సునాదం జరుగుతుందంటే శబ్దాలు వస్తాయి, వెంటనే మనం స్పందిస్తాము. And we are free. అప్పుడు మనం విడిపించబడ్డమనే శబ్దాలు. Hallelujah. హల్లెలూయా. This message of our day ఈ దినపు వర్తమానము is the true jubilee. ఇది మనకు నిజమైన సునాదము. We are free. మనం విడుదల పొందిన వారము Because of the open door. ఎందుకంటే మన కొరకు తెరవబడిన ద్వారమును బట్టి. Hallelujah. హల్లెలూయా. Brother Branham, సోదరుడు బ్రహ్నాం గారు, he spoke of those slaves. కొంతమంది కోసం చెప్తున్నాడు, బానిసల కొరకు. He said they were told. వాళ్ళు అంటారట, They were told that tomorrow, రేపు when you see the sun, ఎప్పుడైతే నువ్వు ఆ సూర్యుడు the sun rising, ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో, you must know that you are free. నువ్వు బానిసలకు చెప్తాడంట, రేపు సూర్యోదయం జరుగుతున్నప్పుడు నీవు విడుదల పొందుతావు అని చెప్తాడట. So Brother Branham was saying some of the slaves, అయితే కొంతమంది ఆ యొక్క బానిసలు, ప్రవక్త అంటున్నాడు, in them they were under expectation. ఎందుకంటే వాళ్ళు గొప్ప ఎదురు చూపు కింద ఉన్నారు. Some they climbed the mountain. ఎందుకంటే వాళ్ళు మేము పర్వతం ఎక్కొచ్చు, They want to see the sun first rising. వాళ్ళు మొట్టమొదటిగా ఆ సూర్యోదయం చూడాలనుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. That's why Brother Branham preached the message. It is the rising of the sun. ఆ కారణమును బట్టే సోదరు విలియం బ్రన్హాం గారు చెప్తున్నారు, అది సూర్యోదయం అని చెప్తున్నాడు. బానిసలు మొట్టమొదటిగా ఏం చూడాలనుకుంటారు తెలుసా? సూర్యోదయాన్ని. Hallelujah. హల్లెలూయా. He says early hours. ఎందుకంటే ఇది మనదై ఉన్నది. Some they were up. ఎప్పుడైతే సూర్యుడు వస్తున్నాడు in the mountain. ఆ పర్వతం నుంచి వస్తున్నాడు. Amen. ఆమేన్. Those who were on the top. ఎవరైతే పైన ఉన్నారో, when they saw the sun, ఎప్పుడైతే సూర్యుడు పైకి వస్తున్నాడో, they started to make noise. వాళ్ళు శబ్దాలు చేయడం ప్రారంభిస్తారు. We are free. మేము విడుదల పొందాము. We are free. మనం విడుదల పొందాము. Those who are below. ఎవరైతే నమ్ముతున్నారో, we are free. మనం విడుదల పొందాము. Those who are down. ఎవరైతే చనిపోయారో వాళ్ళు విడుదల పొందారు. హల్లెలూయా. Even those who didn't see the sun, ఎవరైతే దాని సూర్యోదయాన్ని స్వీకరించలేకపోతున్నారో, they just believe the testimony. వాళ్ళు ఏదో సాక్ష్యాలు చెబుతున్నారు. Those who are on top, ఎవరైతే పైన ఉన్నారో, if they say we are free, we are free. వాళ్ళే if they say we are free also. అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు విడుదల పొందారు, మేము విడుదల పొందామని చెప్తున్నారు. Hallelujah. Hallelujah. The true jubilee ఒక నిజమైన సునాదము has sounded for you. నిజమైన సునాదము నీ కొరకు ఒక శబ్దం చేస్తుంది. The message of your day. ఆ యొక్క శబ్దం ఏంటో కాదు గాని ఈ గడియ వర్తమానమే. Open door for us. అదే ఈ కాలంకు తెరవబడిన ద్వారము. Hallelujah. Hallelujah. We are free. మనం విడుదల పొందాము. You must tell the devil. దెయ్యానికి చెప్పండి, I am free. దెయ్యానికి చెప్పండి విడుదల పొందాను. Jubilee has sounded. ఎందుకంటే నా కొరకు సునాదం వచ్చింది. I am free. నేను విడుదల పొందాను. God sent a prophet. నాకు కొరకు ప్రవక్త పంపబడ్డాడు. With the message of the day. ఒక వర్తమానంతో పంపబడ్డాడు. An open door. ఒక తెరవబడిన ద్వారంతో పంపబడ్డాడు. స్తోత్రం. 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 Till we meet, God bless you. మనందరం కలుసుకునే వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాము. హల్లెలూయా.
అందరూ లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఒక 2 నిమిషాలు కన్ను మూసుకుని ప్రార్థనలో ఉందాం. ఈ రాత్రి ఇక్కడే తెరవబడిన ద్వారం ఉంది. నేనే ద్వారం అని అన్నాడు ఆయన. లేచి నిలబడాలి త్వరగా. ఏంటి ఆ సైకిల్? లేచి నిలబడాలి, పైకి నిలబడాలి. అందరూ లేచి నిలబడండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక్కడే ఉన్నారా మీరు అందరూ? వర్తమానంతోనే ఉన్నారా? తెరవబడిన ద్వారం ఉంది ఇక్కడ, మాట్లాడతలేదు. అది సూర్యోదయం ఇక్కడ ఉందా? ఆ సూర్యుడు ఉదయించాడా? సాయంకాలం ముందు వెలుగు ఎక్కడుంది? నీ దగ్గరే, నీ మీద ప్రకాశిస్తుంది. లెమ్మో తేజరల్లో. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఓ దేవుని సన్నిధిలో, ప్రభువా మరి సంఘ శాఖలను నడిపించావు, లోకమును నడిపించావు. 3 కోణములున్నా ఆ కర్రకు 3 కోణములు ఉంది. ఏం చేస్తున్నా? ఆ స్త్రీని అంచివేస్తుందా? మాట్లాడతలేదు. ఆ స్త్రీ సంఘమేనా? ఇప్పుడు ఆమె లెగుస్తుంటే అంచివేస్తుందా? తీర్థం ఎక్కడుంది? బైబిల్లో తీర్థము లేదు. బైబిల్లో ఒకే ఒక దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాలం మందు నీకు ద్వారమును తెరిచాడు. నీ కళ్ళు తెరబడాలి. ఇంకా ఎవరన్నా ఉంటే ఈరోజు అదే వెలుగు నీ మీద ఉదయించెను, ప్రకాశిస్తుంది. ఈ గొప్ప వెలుగు ద్వారమును ఎదుట తెరిచి ఉంచాడు. ఓ ద్వారము తెరిచాడు ఆయన. ఏ సైతానుడు ద్వారం ముయ్యలేడు. ఈ 2026లో ఈ సంఘానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవుడు తన సేవను జరిగిస్తాడు. ఆయన తన దాసుల కన్నీళ్లను, తన సంఘం యొక్క కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు. అధైర్యపడవద్దు, ధైర్యముగా ఉండు, బలము తెచ్చుకో. ఇప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వాసం అనగా ఆయన నీలో ఉండి ఆయన వింటూ ఉన్నాడట. అప్పుడు నీకేమొస్తుంది? శక్తి వస్తుంది, బలము వస్తుంది. ఈ కాలానికి గొప్ప వర్తమానం ఇచ్చాడు. నీకు శ్రమలు రావచ్చు, నీకు స్వాగతం రావచ్చు. ఏమి వచ్చినా కానీ ఆయన బలిష్టమైన దూతగా, ఆయన ప్రకాశించు నక్షత్రముగా, ప్రకాశించు సూర్యుని వలె ఆయన్ని ముందు నిలుచున్నాడు. సహోదరుడు ఎందుకు అధైర్యపడతా? సహోదరు ఎందుకు అధైర్యపడతా? ద్వారమును తెరిచాడు. నీ కష్టాలు, నీ బాధలన్నీ తీర్చడానికైనా నీ ముందు నిలబడి ఉన్నాడు. నమ్ముతున్నావా? మీ చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. ఏ వ్యాధిని బాధించినా, ఏ వ్యాధిని బాధించినా, ఏ శోధనని బాధించినా, ఓ ఆయన ఇక్కడ ఉన్నాడు. ఓ వధువా, నువ్వు దిక్కుమాలదాను కాదు, నువ్వు దరిద్రగొడదవు కాదు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఓ 2025లో ఎన్నో శోధనలు ప్రియులారా. ఓ 2026లో ఆయన మనతో ఉన్నాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. మన వాగ్దానం అది నిజమేనంటారా? ఆ దూత ఎక్కడుందా? ఆ బలిష్మైన దూత ఎక్కడుందా? సహోదరుడా భయపడకో, సహోదరి భయపడకో. ఆ ఉపాధ్యాయుడి పరిశుద్ధాత్మే, ఆ ఉపాధ్యాయుడి పరిశుద్ధాత్మే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓ పుత్ర స్వీకారం జరుగుతుంది. ఓ పుత్ర స్వీకారం జరుగుతుంది. ఓ నీ కొరకు ఆయన వర్తమానం పంపించాడు, నీ కొరకు ఆయన దూతను పంపించాడు, నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు, నీ కొరకు ఒక గొర్రె పిల్ల ఉంది, నీ కొరకు రక్తం ఉంది. ఇంకా నీవు వెలుపలుంటే ఆ ద్వారములోకి రా, నేనే ద్వారం అని అన్నాడు ఆయన. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఇక్కడ? మీ చేతులు చూడొచ్చా? దేవుడు మనతో మాట్లాడాడు, మన దర్శించాడు. ఆయనే ద్వారం, గొర్రెలు పావు ద్వారం ఆయనే. ఆయనే ద్వారముగా ఉన్నాడు, ఆయనే తెరవబడిన ద్వారం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మహిమ మహిమ. క్రీస్తు స్వభావము అందరూ కలిసి పాడదాం. నే ధరించుకుంటే ఇంకా పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఆయన దారువు కాదు, నువ్వు వధువు కాదు. ఇప్పుడే చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ పొందుకో. నీ హృదయాన్ని క్రీస్తు సమర్పించుకో. ఎంతకాలం వాక్య అనుభవం ఉంటావు, ఎంతకాలం ద్వారం అనుభవం ఉంటావు, ఆ ద్వారం స్థితి మారే పుత్ర స్వీకారం జరుగుతుంది నీకు. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. నా స్థితి మారే, నా మనసే మారే. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటేనే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటేనే. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటేనే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటేనే. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారే. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటేనే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటేనే. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటేనే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటేనే. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారేని. సహోదరుడా, ఆమేన్. దేవుని ఆత్మ లేకుండా హల్లెలూయా. నీవు ఉంటే ఈ క్షణమే నీ హృదయాన్ని సమర్పించుకో. ఆ ద్వారములో ప్రవేశించు. ఓ నీకు నెమ్మదినిస్తాడు, నీ జీవితానికి సుఖాన్నిస్తాడు, నీ జీవితానికి నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు. ఎంతకాలం ద్వారం వెలుపల ఉంటావు, ఎంతకాలం వెలుపల ఉంటావు, లోపలికి రా. ఎల్లకి కనబడెను 6 పావురములు, త్రినహంకు కనబడెను 7వ పావురము. అవునయ్యా, ఎల్లకి కనబడెను 6 పావురములు, త్రినహంకు కనబడెను 7వ పావురము. స్వస్థతనిచ్చిన సూచన పావురము, స్వస్థతనిచ్చిన సూచన పావురము. పక్షిరాజును నడిపించే పావురము, పక్షిరాజును నడిపించే పావురము. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారేని. హల్లెలూయా. అవును ప్రభువా. ద్వారములు ఎదుట తెరిచాడు. ఆయన పావురమా, ఆయన తీరాలు గ్రహించి చచ్చాలి. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. ఇటువంటి చేదు లేని పావురము, ఎటువంటి కక్ష లేని పావురము. తలరాయి ప్రేమ నింపే పావురము, తలరాయి ప్రేమ నింపే పావురము. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారే. హల్లెలూయా. యేసయ్యా, ఓ ప్రభువా, ఓ కుమారుని స్వాస్థ్యము నాయన, ఓ ఈ కాల వర్తమానం ప్రభువా, ఓ మాకు అనుగ్రహించింది నాయన.
ఆ పుత్ర స్వీకారం నాయన ఓ మాకు అనుగ్రహించింది ప్రభువా. ఓ ఈ కాల వర్తమానం అయినది నాయన. హల్లెలూయా, ఆమేన్. glory. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. హల్లెలూయా. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. కుమారుని స్వాస్థ్యం పంచే పావురము, కుమారుని స్వాస్థ్యం పంచే పావురము. మూడవ ఏడ్పును జరిగించే పావురము, మూడవ ఏడ్పును జరిగించే పావురము. నా స్థితి మారే, నా మనసే మారింది. నా స్థితి మారే, నా మనసే మారింది. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటునే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటునే. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటునే, క్రీస్తు మనస్సును నే పొందుకుంటునే. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే, నా మనసే మారే. నా స్థితి మారే. హల్లెలూయా, glory. ఇది పుత్ర స్వీకారం. నీ జీవితాన్ని మార్చే వర్తమానం ఇది. ద్వారము నీ ఎదుటే తెరిచింది. ఇంకా ద్వార వెలుపలే ఉంటావా? ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవా? ఈ వర్తమానంలో పరిశుద్ధాత్మ ఉంది, ఈ వర్తమానంలో జీవం ఉంది, ఈ వర్తమానంలో శక్తి ఉంది, ఈ వర్తమానంలో విశ్వాసం ఉంది, ఈ వర్తమానములో ఆవలగొట్టుకు తీసుకెళ్లే జీవం ఉంది, నిన్ను ఆవలగొట్టులో చేర్చే జీవం ఉంది. ఈ వర్తమానం తప్ప మరొక వర్తమానం లేదుక. ఇది లాస్ట్ ఫైనల్ వర్తమానం ఇది. ఓ ఈరోజు ఈ లోదిక కాలములో దేవుడు ఆ యొక్క శాఖలను విడిపించి ఒక అద్భుతమైన రాజ్యం కొరకు ఈ వధువుని ఆయన ద్వారం కన్నా ప్రయాణం చేస్తున్నారు. మరి మన మధ్యలో ఉన్న గూడూరులో సేవ చేస్తున్న దైవజనులు పీటర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడ, వందనాలు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోని దేవా స్తోత్రములు. నాయన నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఓ దూరదేశం నుంచి నాయన, ఓ ప్రభా మీ దాసులు నాయన, ఇదిగో ప్రభా ఈ యానమ ప్రాంతానికి నాయన, ఓ ఈ రాత్రి మీరు తీసుకొచ్చిన ఆయన, ఓ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ఓ ప్రభువా, ఓ మా కోసం నాయన నువ్వు మధ్యవర్తి స్థానం తీసుకున్నావు ప్రభువా. ఓ మా లాయరు నీవైనావు నాయన, ఓ మా పరిశుద్ధాత్మ నీవైండావు ప్రభువా, మా ఆదరణకర్త నీవైండావు ప్రభువా, మా ఉత్తరవాది నీవైండావు ప్రభువా, ఓ మా రక్షకుడు నీవైండావు ప్రభువా. ఓ నిన్న నేడు నిరంతరము మారని దేవుడైనందుకే నాయన నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిశ్చయంగా ప్రభా, ఓ నాయన ఇదిగో ప్రభా మీరే ద్వారమైనారు నాయన. ఓ లవ్వదిగ సంగమయ్యాక ఆ ద్వారం దగ్గర తలుపు తడుతున్నప్పుడు అనేక సంఘ శాఖల నాయన సిద్ధాంతాల్లోనూ ఆచారాలను పడి ప్రభా ద్వారము తీయలేని పరిస్థితుల్లో ఉంది ప్రభా. నీకోసం వధువు ద్వారం తీసింది నాయన, ఓ లోనికి ఆహ్వానించింది ప్రభా. ఇదిగో ఆయన వధువులో మీరు జీవిస్తున్నారు నాయన. మీ దాసు నిలబడి అద్భుతంగా మీరు మాట్లాడారు ప్రభువా. ఓ నిశ్చయంగా నాయన ఆ పుత్ర శ్రీకారంలోకి మమ్మల్ని పిలిచారు నాయన. ఓ మా యొక్క ఉపాధ్యాయుడు ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్ముడు అయినాడు నాయన. చక్కగా అనేక విషయాల నుంచి మీరు మాట్లాడారు నాయన.
ఓ మీ సంఘం, మీ దాసుల యొక్క సంఘాన్ని బలపరచండి నాయన. ఓ నాయన పరిచయని బలపరచండి నాయన. కట్టబడుతున్న మందిరం ప్రభువా దేవా పూర్తయినంత వరకు నీ కాపుదల దయచేయండి నాయన. కావలసిన ప్రతి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి నాయన. ఓ ఆకాశం వాకిలిపి నాయన, పట్టణాల దీవులు నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయంగా బానిసలు వెళ్ళిపోయే సమయం అయింది నాయన. ఓ శాఖల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు, సిద్ధాంతాల నుంచి బయటికి తీసుకొచ్చారు, ఆచారాల నుంచి బయటికి తీసుకొచ్చారు, వాక్య పరిపూర్ణకు మమ్మల్ని నడిపించారు, వధువుగా మమ్మల్ని తీర్చారు నాయన. నిశ్చయంగా లవోదికలో నుంచి నాయన, ఆ గుడ్డితనంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన నాయన. ఓ మా కళ్ళు తెరిచినందుకే వందనాలు ప్రభా. మా కోసం ఒక దూతను పంపినందుకే వందనాలు నాయన. ఈ కాలం నాయన ముద్రలు తెరవబడినందుకు వందనాలు నాయన. ప్రతి మర్మంలో మాకు వివరించినందుకే వందనాలు నాయన. నీకే కోటాను కోట్లు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యోపదేశం చేసి మీ దాసుని దీవించండి, తర్జుమా చేసిన మీ దాసుని దీవించండి, స్థానిక సంఘ కాపురం దీవించండి, కుటుంబాన్ని దీవించండి, పరిచయం దీవించండి. ఓ ప్రభా ఇదిగో నాయన, అయ్యత్తపాటు కావాల్సిన విశ్వాసం నాయన ప్రతి కుమారుడు కుమార్తెకి మీరు దయచేస్తున్నారని నమ్ముచున్నాం ప్రభా. సమస్త పరిస్థితులన్నింటినీ మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన పరిశుద్ధాత్మిక సహాయము దీవెన ఆశీర్వాదములు ఇక్కడ వర్తమానం చెప్పిన దైవజనులకు, తెలుగులో తర్జుమా చేస్తున్న దైవజనులకు, ఇక్కడ ఉన్న ప్రార్థన చేస్తున్న దైవజనులకు, ఇక్కడ ఉన్న ప్రతి దైవజనులకు, వాళ్ళ సంఘాల వారి కుటుంబాలకి, ఇక్కడ స్థానిక దైవజనులకి, అలాగే సంఘానికి కూడా రాకడ వచ్చే వరకు దేవుని కృప తోడే ఉండి నడిపించును కాక. ఆమెన్ చెప్తారా అందరూ? ఆమెన్ చెప్తారా వధువా? ఆమె గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును కాక. మరి ఎవరన్నా